అందరికీ నమస్కారం. ఈరోజు మన లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువర్యులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనకి డే 11 ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అండ్ డ్రీమ్స్ గురించి మనం డే 11 ఇవాళ ఎంతో అద్భుతంగా 10 డేస్ అట్టే అయిపోయినాయి. అసలు ఎప్పుడైపోయినాయో తెలీదు. ఎంతో హ్యాపీగా మనము చక్కగా ఎన్నెన్నో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ, ఎన్నో ప్రాక్టికల్ సెషన్ చేసుకుంటూ, అలాగే నిన్న ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. ఇట్లాగా మన 10 డేస్ గడిచిపోయినాయి. మరి ఈ రోజు ఇంకేం టాపిక్ తెలుసుకోబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. మరి ముందుగా మనకి ఎంతో అద్భుతంగా క్లాస్ చెప్తున్న ప్రబోధ్ సార్ కి, సంతోష్ గారికి వెల్కమ్ చెప్తూ, ఓవర్ టు యూ ప్రబోధ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే టు ఎవ్రీవన్. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అందరు గురువులకు, అందరు మాస్టర్స్ కి, అందరు ఆర్గనైజర్స్ కి రియలీ వండర్ఫుల్. సో ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెడిటేటర్స్, మెడిటేషన్ చేసేవాళ్ళు, ఓకే, అది చాలా గొప్ప విషయం. తర్వాత టీచర్స్, మెడిటేషన్ చెప్పేవాళ్ళు, మెడిటేషన్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. దాని లోపల ఇంకా గ్రేట్ టీచర్స్ అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కానీ, చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళకుండా దూరాలకు వెళ్ళి చెప్తూ ఉండవు అనమాట. అది గ్రేట్ టీచర్స్ అనమాట. టీచర్స్ లో నెక్స్ట్ లెవెల్ గ్రేట్ టీచర్స్. ఓకే, తర్వాత అందులో ప్రపంచంలో ఉన్న అందరు మాస్టర్స్ కి వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా చెప్తుంటే వాళ్ళే బ్రహ్మర్షులు అని చెప్పారు, జగద్గురువులు అని చెప్పారు ప్రతిసారి. ఓకే, జగద్గురువులు అంటే జగత్తంతా తిరిగి మరీ వెళ్ళి చెప్పే వాళ్ళని జగద్గురువులు అంటారు ఇప్పుడు. ఓకే, తర్వాత అంతకన్నా నెక్స్ట్ లెవెల్ అంటే ఆర్గనైజర్స్ అని చెప్పారు. ఆర్గనైజర్స్ కూడా ఇంటి దగ్గరలో ఆర్గనైజ్ చేయడం, చిన్న ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, అంటే ఫస్ట్ లెవెల్ ఆర్గనైజర్స్. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ కానీ దూరం వేరు ప్లేసెస్ లో ఆర్గనైజ్ చేయడం, అది నెక్స్ట్ లెవెల్, ఇంకా గొప్ప ఆర్గనైజర్స్ అని చెప్పారు. ఓకే, సో దాని నెక్స్ట్ లెవెల్ గాడ్ హుడ్ అని చెప్పారు అనమాట. సో 4 లెవెల్ చెప్పారు. ఫస్ట్ మెడిటేటర్స్, సీనియర్ మెడిటేటర్స్, టీచర్స్, సీనియర్ టీచర్స్, ఆర్గనైజర్స్, సీనియర్ ఆర్గనైజర్స్, తర్వాత గాడ్ హుడ్ కి రీచ్ అయ్యడానికి ఈ మూడు స్టెప్స్ అని చెప్పారు అనమాట. ఓకే, అందుకే ఆర్గనైజర్స్ అనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు అని చెప్పారు. ఆర్గనైజర్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేమో చిన్నవి అవన్నీ మనము చాలా గొప్ప విషయాలు అనమాట ఆర్గనైజింగ్ అనేది. ఓకే, సో వండర్ఫుల్ క్లాప్స్ టు ఆల్ దిస్ 4 లెవెల్స్. గాడ్ వుడ్ రీచ్ అయిన వాళ్ళకి, ఆర్గనైజర్స్ కి, మెడిటేషన్ టీచర్స్ కి, సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి, మెడిటేటర్స్ కి, నలుగురికి కూడా చక్కగా మనపూర్వకంగా, హృదయపూర్వకంగా క్లాప్స్ పెట్టుకుంటూ మనం ఇవాళ కాన్సెప్ట్ మరి ఆస్ట్రల్ ట్రావెల్ ఇంకా మనము ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా ఆస్ట్రల్ ట్రావెల్ అది బాగా సిద్ధించాలి అనేది వాటి గురించి కొంచెం పాయింట్స్ తెలుసుకుందాం. ప్రతి ఒక్క పాయింట్ ఏదో క్యాజువల్ గా చెప్తున్నట్టుగా ఉన్నా కానీ ఒక్కోసారి ఎందుకబ్బా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారు, ఎనర్జీ గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ విషయంలో ఎనర్జీ గురించి ఎందుకు చెప్తున్నారు, నెగిటివ్ థాట్స్ పైన ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకు చెప్తున్నారు, థాట్లెస్ స్టేజ్ లో ఎందుకు చెప్తున్నారు, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పుకుంటే అనుకోవచ్చు. ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట. ఓకే, ఏంటి థాట్లెస్ స్టేజ్ లో ఉండడం, మనసు అంటే ప్యూరిటీతో, స్వచ్ఛతతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని మనం తెలుసుకున్నాము. స్వచ్ఛమైన హృదయము, చిన్నపిల్లల లాంటి తత్వము, చిన్నపిల్లలోనే ఉన్న ఒక ఉంటుంది కదా, అమాయకత్వంతో కూడిన చక్కటి చిరునవ్వు, ఆ చక్కటి ఆనంద పూర్వకమైన ఆ కనెక్టివిటీ అనమాట. ఓకే, ఆ చక్కటి నిర్మల మనస్తత్వము అంటారు కదా. నిర్మల అంటే మనం ప్యూరిటీ, చక్కటి ఇంప్యూరిటీస్ ఏం లేవు అనమాట. అది మనం నిర్మల హృదయము. మనం ఎప్పుడు లోకం అంటే మనం ఏంటంటే రకరకాలుగా చేస్తుంది అనమాట. ఏమిటి అంటే ట్రై చేస్తుంది, అంటే ఆ నిర్మలత్వాన్ని తొలగించడానికి రకరకాలుగా టెస్టులు పెడుతుంది అనమాట. అవన్నీ టెస్టులు పాస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అప్పుడు మనం నిర్మలంగా తయారవుతాము. ఒకసారి అందరూ పుట్టుకతో నిర్మలంగానే ఉంటారు పిల్లలు. తర్వాత పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా నిర్మల హృదయంగానే ఉంటారు. ఒక్కోసారి సిటీకి వచ్చాక చదువుకున్న వాళ్ళు కూడా జనరల్గా నిర్మలంగానే మంచిగానే ఉంటున్నారు, మంచి మనసుతో ఉంటారు. సో అందుకే మన మాస్టర్స్ లో ఏంటంటే చదువుకోని మాస్టర్స్, చదువురాని వాళ్ళు ధ్యానం బాగా చెప్పడం, బాగా ఫేమస్ అవ్వడం కూడా చాలా మనం చూసాం. మరి ఓకేనా, ఆ నిర్మలత్వం, మన ప్యూరిటీ స్పేస్ అనమాట. చక్కటి మాస్టర్స్, థర్డ్ అసలు ట్రావెల్ అన్ని కూడా చక్కగా జరుగుతున్నాయి వాళ్ళకి, ఎందుకంటే ఆ ప్యూరిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ప్యూరిటీ అందరికీ ఉంటుంది, తర్వాత అది పల్లెటూరు వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు, ఇంకేంటి చిన్న పిల్లలకి, యూత్ఫుల్నెస్ 14 years టీనేజ్ వరకు ప్యూరిటీ ఉంటుంది, అది సహజమే. తర్వాత ఏంటి, ఒక ఏజ్ తర్వాత ఆ లోకం చెప్పేదంతా వింటారు, అందరినీ చూస్తారు. చూసిన తర్వాత ఆటోమేటిక్
ఏంటంటే వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు తెలియకుండానే. అదేంటి, అరే వీళ్ళేంటి లంచాలు తీసుకుంటున్నారు, వీళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, అన్ని భలే ఉన్నాయి, మనకు కూడా ఉంటే బాగుంటాయి. అలా ఏదో ఒక ఆశనో లేకపోతే ఏదో ఒక విధంగా ఎలాగో తీసుకున్నాం, అందరూ తీసుకున్నాం, మనం కూడా తీసేసుకుంటే పర్లేదులే, ఇలా అనేది రకరకాలుగా ఏదో ఒకటి మైండ్ లోపల ప్రలోభాలకు రకరకాలుగా వాళ్ళు ఆటోమేటిక్ గా ప్యూరిటీ అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ సహజంగా తెలియదు, ఒక్కొక్క చిన్న స్టెప్స్ లో వెళ్తుంది అది. ఫస్ట్ ఒక 10 రూపాయలే కదా, తర్వాత అలా చిన్నగా వెళ్తుంది అన్నమాట. అయితే అలా ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనం ఆ ప్యూరిటీని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, యా. సో తర్వాత ఇంకా ఒకసారి ప్యూరిటీ పైన ఒకసారి ఫోకస్ చేస్తూ మన జీవితంలో మనము ప్యూర్గా కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నామా, ప్యూర్గా ఉన్నప్పుడు ఆనందం అనేది ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఎప్పుడు మనము ప్యూరిటీ అనేది తగ్గిందా, ఏ విషయంలో అయినా మనము చక్కటి హృదయంతో మనము పనిచేస్తున్నామా, హృదయం నిర్మలత, ప్రేమ అనేది మన జీవితంలో ఉంటుందా, ఎక్కడెక్కడ మనము ఇంప్రూవ్ అవ్వచ్చు. మన చిన్నప్పుడు ఎంత సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాము, అది చిన్నప్పుడు సహజంగానే ఉండము, గుర్తెచ్చుకోండి. తర్వాత మనం ఏమైనా మ్యానిపులేషన్ చేస్తున్నామా, మనం ఏమైనా కావాలని పాలిటిక్స్ ప్లే చేస్తున్నామా, అలానే ఎక్కడైనా ఎదుటి వారికి నష్టం కలిగించాలని ఏమైనా ట్రై చేస్తున్నాం, ఎదుటి వారిని ఎట్లయినా కోపం ఏమైనా పడుతున్నాం, కోపం కానీ పగ కానీ ఎక్కడో చోట ఎవరిపైనైనా మనము కొంచెం అనవసరమైన ఇలా చేయకుండా ఉంటే ఇంకా ప్రేమతో మనం బిహేవ్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించుకుందాం, మన మాటలు పొద్దునుంచి సాయంత్రం ప్రేమగా ఉన్నాయా, మంచిగా మాట్లాడుతున్నామా, తృప్తిగా ఉన్నామా. తృప్తియే ముక్తి అంటారు, మరి తృప్తియే మోక్షము. ఆ తృప్తి ఉండడం అనేదే కదా అదే కైవల్యము, అదే మన యొక్క లక్ష్యము. తృప్తితో జీవించడమే ఆత్మ సంతృప్తి అంటారు దాన్ని. చక్కగా అలాంటి ఉంటున్నామా, శక్తి బాగా పెరుగుతుందన్నమాట. అలా ఉన్నప్పుడు చక్కటి చిరునవ్వుతో పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండగలుగుతున్నామా, పొద్దున్న లేవగానే అమ్మయ్యా చాలా థ్యాంక్ యూ అని ఫీల్ అవుతూ చిరునవ్వు ధరించేస్తున్నామా, చెరగని చిరునవ్వు హృదయంలో అయినా ఉంటుందా, ఎప్పుడు పోయింది మన చిరునవ్వు. చిన్నప్పుడు అలానే నవ్వుతూ రోజుకు 300 సార్లు నవ్వాము, అందరం నవ్వామంట. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో రోజుకు 300 సార్లు నవ్వుతున్నామంట. మరి ఎప్పుడైనా మధ్యలో చక్కటి ఒక పరిమళము, ఒక చక్కటి వికాసం, పుష్ప వికాసం చక్కటి ఉన్నది ఎప్పుడైనా మనము మన లోపల నలిగిపోయామా, దేనివల్ల నలిగిపోయామని కాదు, మళ్ళీ దాన్ని కనెక్ట్ అవుతున్నాం అనమాట. మన లోపల చక్కటి హృదయ నిర్మలత, ప్రేమ, ఆ చక్కటి నవ్వే, ఆనందంగా చిరునవ్వు నవ్వే ఆ తత్వానికి మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామా. అసలు హృదయంతో ఆలోచిద్దాం ఫ్రెండ్స్, లోపల నుంచి ఆత్మ లోతుల నుంచి కనెక్ట్ అవుతూ చెక్ చేసుకుందాం. మనల్ని మనం తప్పు పట్టేది ఏం లేదు, చక్కగా అలా ఉన్నామేమో అని నిర్ణయించుకోవడం. ఎప్పుడు కూడా మనల్ని ఎవరూ తప్పు పట్టడం ఏం లేదు, మనం చేయడానికి అది కాదు. జస్ట్ గమనించి అది ఏం జరిగింది గమనించి, ఎస్ ఇప్పుడు నేను ఇంకా సరిగా చేస్తున్నాను, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాను, వెరీ గుడ్ అని మనల్ని మనం ప్రేమతో మాట్లాడుకుంటున్నామా. అందరితో ప్రేమతో మాట్లాడుకోవడము ఓకే, తర్వాత సంగతి. ఫస్ట్ మనతో మనం ప్రేమగా మాట్లాడుకుంటున్నాం, మనతో మనం ఎంకరేజ్ చేస్తున్నామా, మనల్ని మనం మెచ్చుకుంటున్నామా. థ్యాంక్ యూ. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఒక మేడము మరి ఎవరు నాకు వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ఏమిటి అంటే,
తన ఎనర్జీ లీకేజ్ ప్యాటర్న్స్ నాకు అర్థమయ్యాయి మీ క్లాస్ ద్వారా. ఏమిటి అంటే కోప్పడం ద్వారా కానీ, లేకపోతే మన ఎనర్జీ కోల్పోతున్న విషయము. ఇంకోటి స్వచ్ఛత. స్వచ్ఛత స్వచ్ఛత అనేది నేను మెయింటైన్ చేయాలని మనసులో బాగా ఉండిపోయింది. అది ఇల్లంతా నీట్ గా పెట్టుకుని శుభ్రంగా పెట్టుకుంటాను. కానీ మా ఆయన ఇంట్లో చేసిన మా ఆయన పొద్దున్న సాయంత్రం మా ఆయన అది తిట్టలేను, ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, తిడితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అందుకని లోపలంతా బాధగా ఫీల్ అవుతుంటాను. ఏంటి ఎక్కడ చేసినా ఇంతేనా ఈయన ఇంతేనా, ఈయన మనిషి మారడా, ఎప్పుడు ఆ బాధ అనేది ఉండేది. స్వచ్ఛత పైన ఉన్న ఆ యొక్క అటాచ్మెంట్ ద్వారా, బంధం వల్ల, ఆ బాధ వల్ల నాకు ఎనర్జీ కోల్పోతున్నా నేను గమనించాను అని చెప్పాను అన్నమాట. ఓకే, అది గమనించి ఇంప్రూవ్ అయ్యాను అని చెప్పి. సత్వగుణం యొక్క లోపం అనమాట అది. అంటే సత్వగుణం లోపల కూడా కొన్ని చివరి ఆ గుణం యొక్క సంబంధించిన దోషాలు అనమాట. అవేంటి, స్వచ్ఛతమైన బంధము అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనము తన మేడం చెక్ చేసుకుని ఇంప్రూవ్ అయ్యారని చెప్పారు అనమాట వెంటనే. ఓకే, అలా మీరు చెక్ చేసుకొని మీరు ఏ కారణం వల్ల బాధపడుతున్నారు చెక్ చేసుకుని వెంటనే ఆ బాధపడే కారణాలను చక్కగా మనము అర్థం చేసుకుని వాటిని ఏ విధంగా వీటిని చక్కగా వీటితో పాటు మనం ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ పనులన్నిటిని ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాను, కానీ బాధపడకుండా సంతోషంగా చేస్తాను అని నిర్ణయించుకోవడమే, ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవడమే మన ఉన్నతికి చాలా సోపానం అవుతుంది, మెట్లు అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని. ఓకే, మనము ఎవరితో ఎప్పుడైనా కోపంగా మాట్లాడినా వెంటనే తర్వాత ఎందువల్ల మాట్లాడాను, ఏం జరిగింది, దీనివల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడకుండా ఏం చేయొచ్చు, నేను ఎటువంటి అజ్ఞానం నేను తొలగించుకుంటే నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కాదు అనేది గుర్తుంచుకోండి. చక్కగా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటా అనమాట. ఒక ఆవిడ తను వాళ్ళ నాన్నను ఎప్పుడు తిట్టేదన్నమాట. పొద్దున్న లేవగానే 9ంటికి తను డయాబెటీస్ పేషెంట్ కదా, షుగర్ ఉంది కాబట్టి తను టైంకి తినాలి. అయితే తను తినడు, 10కో 11కో తింటాడు. అయితే అది 10కో 11కో ఏమి చూసినప్పుడు గట్టిగా అరుచుకుంటూ తిట్టేసేది. ఆటోమేటిక్గా, ఎందుకు డాడీ నువ్వు హెల్త్ గురించి అంతగా పట్టించుకోని బాగా తిడుతూ మాట్లాడేది. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది అది. అయితే నేను చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేశారు, ఓకే ఒకసారి కోప్పడడం ఓకే, తెలియకుండా కోప్పడ్డాం అనుకోవచ్చు, పర్వాలేదు. రెండోసారి అదే కారణం వల్ల కోప్పడితే ఏంట, అలానే ఎన్నో సంవత్సరాలు కోప్పడితే మనం ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. కొత్త కారణం వల్ల కోప్పడితే ఓకే, దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకుని ఇది ఏ కారణం వల్ల కోప్పడ్డాను, నేను ఏ విధంగా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెక్ చేసుకోవాలి. ఆవిడ వెళ్ళి ఒకసారి ఆలోచించండి, టైం తీసుకోండి అని చెప్పాను. ఆ రోజు ఆలోచించింది, ఏం చేయొచ్చు అని ఆలోచించి రేపు పొద్దున నెక్స్ట్ డే నాడు మా నాన్న అలానే 10కో 11కో మళ్ళీ తింటుంటే వెళ్ళి చెప్పింది అనమాట. నాన్న, ఇన్ని రోజు నుంచి నేను కోప్పడుతూ చెప్పి ఇప్పుడు కోప్పడుతూ చెప్పాను నాన్న, ప్రేమతోటే చెప్తాను, ఇన్ని రోజు నుంచి కోప్పడినందుకు నాకు క్షమించండి. ఓకే, మీ ఆరోగ్యం నాకు ముఖ్యమైనదిగా భావించి అలా చెప్తున్నాను. ఓకే, అంతే నాన్న, అంత తప్పించి ఏమీ లేదు. చక్కగా మీరు టైంకి తినండి, టైంకి చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయండి నాన్న. అలానే నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం కోప్పడినా కానీ నాకు చెప్పండి. ఓకే, నా బలహీనత వల్లనే నేను కోప్పడుతున్నానని మిమ్మల్ని ఏదో అనడం గురించి కాదు. ఓకే, కాబట్టి అది నేను కోప్పడను. ఒకవేళ కోప్పడుతున్నా నాకు గుర్తు చేయండి. నేనంటే ఎట్లయినా నేను కోప్పడనని నేను మాటిస్తున్నాను. ఈ విషయంలో కోప్పడను. అలానే కొత్త విషయాలను కోప్పడితే మరి వెంట కరెక్ట్ చేసుకుంటాను నేను. అలా అన్నమాట. అలా మనము ధైర్యంగా చెప్పగలిగి మన పైన మనం కంట్రోల్, అవన్నీ కూడా ఒకటేసారి రావు కూడా. ఒక్కోసారి మన ధ్యానం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ధ్యానం రెగ్యులర్ గా చేస్తుంటే ధ్యానం యొక్క శక్తి అనేది మన ఈ అరిషట్ వర్గాల పైన ఆధిపత్యము పూర్తిగా నిర్మూలించం. అరిహంత్ అంటే ఏంటి, శత్రువుని జయించిన వాడు అని అర్థం అనమాట. అలా కంప్లీట్ గా మనం జయించిన వాళ్ళుగా అవడానికి మన ధ్యానం అనేది బాగా హెల్ప్ అవుతుంది. అదే కదా మరి మహర్షులు చెప్పారు, ధ్యానంలోకి లక్ష్యం ఏమిటి అంటే అదే కదా మరి, చక్కటి చిరునవ్వుతో ఉండటమే కదా, చక్కటి స్థిత ప్రజ్ఞత, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఆ బాధపడకుండా చక్కటి స్థిత ప్రజ్ఞతతో ఉండటమే కదా. ఓకేనా, అలా మనం మెయింటైన్ చేసుకుంటుంటే ఎనర్జీ బాగా పెరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం టెక్నిక్ ఏంటంటే, ఒక టెక్నిక్ చెప్తాను, ఈ టెక్నిక్ బాగా పాటించండి. ఒకళ్ళు అడిగారు అనమాట, ఒక ఆవిడ వాళ్ళ ఆయన చనిపోయారు కొన్ని రోజుల క్రితం. ఒకతను వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది కొన్ని రోజుల క్రితం. చాలా అమ్మని ఎలాగైనా నేను కలుసుకోవాలి, ఒకసారి మాట్లాడాలి, ప్రభుత్వ సాధ్యమైన
అస్ట్రల్ ట్రావెల్ ద్వారా సాధ్యమైన. ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అయితే వాట్ ఎవర్ ద రీజన్స్, ఆయన మెడిటేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత మరి నేను చేయొచ్చా, నేను కలిసి వాళ్ళు మాట్లాడొచ్చా అంటే ఎస్, తప్పకుండా చేయొచ్చండి. మీరందరూ కూడా మీరు ఇలా మనము అస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది. మనము వాళ్ళని కలవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కూడా. ముఖ్యంగా ఎందుకు హెల్ప్ చేయొచ్చు అంటే గుర్తుంచుకోండి, ఒక ఫార్ములా ఏం చెప్తున్నాను అంటే, మనము దేవతా రూపంలో ఉన్నా కానీ, దేవతా రూపంలో దేవతలు, భూత ప్రేత ఏ రూపంలో ఏ లోకాల్లో ఉన్నా కానీ వాళ్ళ ఎదుగుదల అనేది, పరిణామ క్రమము, ఎవల్యూషన్ అనేది స్లోగా ఉంటుంది. మనం భూమి మీద ఉన్న మనుషులకు కూడా కొంచెం స్లోగానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. మనుషుల్లో కష్టాలు ఎక్కువ పడుతుంటే కొంచెం ఫాస్ట్ గా ఎదుగుతున్నట్టు అనమాట, వాళ్ళు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నట్టు అనమాట. ఆత్మ పరిణామ క్రమంలో చక్కటి ట్రాక్ లో ఉన్నట్టు, కష్టాలు బాధలు ఎక్కువ ఉంటే వాళ్ళు ఓకే పర్లేదు, వాళ్ళ ఆత్మ అనేది వాళ్ళని మంచిగా స్పీడ్ తో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒకతను చూస్తే ఒక చోట ఇంట్లో మంది బాగా పరిగెడుతుంది, ఎందుకంటే వెనకాల మొదలు కొరడతో పటా 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 కొడుతున్నాడు అనమాట. కొడుతుంటే ఎడ్లు పరిగెడుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఏదో ఒకతను కొట్టేవాడు ఉంటే ఓకే బాగానే నడుస్తున్నాయిలే అన్నట్టు ఉంటుంది మనకి. ఒకటి కొడుతూ ఉన్నాడు అది ఎడ్లను. అది కొన్ని ఎడ్లు ఏంటి కొట్టకుండా పరిగెడుతున్నాయి, మంచిగా బాగానే ఉంది అది. కొన్ని ఎడ్లను మాత్రం కొట్టాల్సి వస్తుంది, వాళ్ళు వినట్లేదు అనమాట. ఎడ్లనో లేకపోతే ఏంటి గుర్రమో. ఓకే, గుర్రం అయినాక 4 రకాల గుర్రాలు ఉంటాయి అన్నమాట, చెప్తారు. ఒక గుర్రము కొడితే కానీ, కొరడాతో కొడితే కానీ, కొట్టినప్పుడు 4-5 అడుగులు వేస్తుంది అన్నమాట. కొడుతూనే ఉండాలి, దాన్ని కొడుతూనే ఉండాలి. అది తమో గుణం యొక్క గుర్రము అని చెప్తారు అనమాట. అది తమో గుణం రజో ప్రధానమైన వాళ్ళకి అంటే వాళ్ళని కొట్టాలి, కొడితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు అని ఆత్మ ఏం చేస్తుందంటే వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ అంటూ లేదు, వీళ్ళని ఒక దెబ్బ వేస్తుంది. అందుకే కష్టాలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఎవరు అంటే మన ఆత్మని క్రియేట్ చేస్తుంది అన్నమాట. కష్టాలు బాధలు ఉన్నాయంటే వాడికి సరైన మోటివేషన్ లేదు, సరైన స్పీడ్ తో వెళ్ళట్లేదు అని చెప్పేసి అది వెనకాల యజమాని అంటే ఈ గుర్రం వెళ్ళట్లేదు అని కావాలని కోడతో కొడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, తర్వాత కొన్ని గుర్రాలు అంటే కోడతో కొట్టాల్సిన అవసరం లేదు, కోడని సూపర్ ఇలా విదిలిస్తే చాలు, అంటే దాని యొక్క సౌండ్ రావాలి, తాకాల్సిన అవసరం లేదు. కోడని గాల్లో సూపర్ కొడితే గాల్లో కొట్టినా కానీ దానికి తగలాల్సిన అవసరం లేదు. అప్పుడు అది గుర్రం పరిగెడుతూ ఎప్పుడు కొడతాడో అనేసి పరిగెడుతూ ఉంటుంది. కొన్ని గుర్రాలకి కోడాని గాల్లో కొట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇది అయితే ఈ గుర్రాలు అని చెప్పాను కదా, తిట్టడం అని, కొంతమంది తిడితే కానీ పని చేయాలంటారు రజోగుణం వాళ్ళు అనమాట. అలానే వాళ్ళకి అంటే కొన్ని కష్టాలు అలా చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళ జీవితంలో చిన్న అలా వచ్చిపోవడం కానీ అలా జరుగుతుంటే అప్పుడే వాళ్ళు మోటివేషన్ చక్కగా చేస్తుంటారు అన్నమాట. అది కొంచెం నెక్స్ట్ గుర్రం. కొన్ని గుర్రాలకి అంటే ఆ కోడాని జస్ట్ చూపించాలన్నమాట, లేకపోతే కోడ యొక్క నీడ కనిపించినా పరిగెత్తేస్తాయి అన్నమాట. కొన్ని గుర్రాలు పంచ కళ్యాణి గుర్రాలు ఉంటాయి, వాటికి ఏమీ అవసరం లేదన్నమాట. మనిషి అక్కడ కూర్చుని ఆలోచిస్తే చాలు, వెళ్ళు అని అనుకుంటే చాలు, ఆలోచన. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎస్ చెప్పండి మేడం. సారీ ఫర్ ద సో కొన్ని గుర్రాలు పంచ కళ్యాణి గుర్రాలు అంటే అవేంటి, ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఏంటి మన జీవితంలో సమస్యలు అలాంటివి వస్తున్నాయంటే అది పర్లేదు, మన ఆత్మ అనేది కొంచెం స్ట్రాంగ్ గా మన పైన వెళ్ళు మన స్పీడ్ పెంచాలి అని దాన్ని మనము క్రియేట్ చేస్తున్నాం. మన ఓన్ క్రియేషన్సే, మన సబ్ కాన్షియస్ మైండే అన్నిటిని యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని గుర్తుంచుకుని అవన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ అస్ట్రల్ ట్రావెల్ అనేది ఏంటంటే మనము మన పనుల్ని అన్నింటినీ చక్కగా చేసుకుంటూ, చక్కటి చిరునవ్వుతో ఆనందంగా చేసుకుంటూ ఉంటే మనం ఏంటే ఇంకా శక్తి పెంచుకోవడం అనమాట. ఓకే, సో అది నెక్స్ట్ లెవెల్ ఫ్రీక్వెన్సీకి వెళ్తూ ఉంటామని గుర్తుంచుకోండి. శక్తి, మనము హ్యాపీగా ఉండము, మనం ఏంటి పనులన్నింటినీ కూడా అవి పీకల దాకా వచ్చినప్పుడు అప్పుడే యాక్షన్ చేయడం కాకుండా కొంచెం ముందే చేసుకోవడం కానీ, కొంచెం యాక్టివ్గా ఉండడం కానీ అది చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని ఫార్ములాస్ ఏంటంటే ఒకటి ఏంటి, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పాను, ఒక 10 నిమిషాలు. కానీ ఫిట్నెస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. 10 నిమిషాలు జాగింగ్ కానీ, జాగింగ్ అంటే ఎక్కడో వెళ్ళాలని పార్క్ లేదండి, అలాంటి పని మీ ఎక్కడ నుంచి ఉన్నా అక్కడే నుంచి జస్ట్ ఒక 10 నిమిషాలు చేసుకోండి జాగింగ్ లా, అక్కడ నుంచున్న చోటే. ఓకే, కాళ్ళు చేతులు జాగింగ్ అని చేయండి. డాన్స్ అది ఉత్తమోత్తమైన అనమాట. అసలు ట్రావెల్ అవడానికి చాలా చక్కగా చిరునవ్వుతో హాయిగా ఇలా డాన్స్ చేసుకోండి, చక్కగా బాడీ అంతా కూడా స్టెప్స్ వేయండి, మ్యూజిక్ పెట్టుకోండి,
ఆనందంతో చిరునవ్వుతో డాన్స్ చేయండి అంతే. అప్పుడు చాలా ఎనర్జైజ్ అవుతుంది. పూర్తి బాడీ అనువనువుగా ఎనర్జైజ్ అవుతుంది. ఓకే. అది చేస్తే గనక ఉత్తమోత్తమం అన్నమాట. జాగింగ్ కన్నా అవన్నీ ఏ ఎక్సర్సైజ్ కన్నా అన్నిటికన్నా అంటే ఎక్సర్సైజ్ తో పాటు బాడీలో అనువనువు యాక్టివేట్ అయింది కదా, యాక్టివేట్ ఉన్నంత పాటు చిరునవ్వుతో ఆనందంగా చేస్తున్నాం కదా, అది ఎనర్జీ ఇంకా శక్తి పెరుగుతుంది అన్నమాట. ఓకేనా. డాన్స్ కానీ తర్వాత ఏంటి లాఫ్టర్ కానీ చక్కగా లాఫ్టర్ యోగా సెషన్స్ అదేంటి ఏమన్నా అటెండ్ అయినా కానీ పర్వాలేదు. లేకపోతే నేను అది లాఫ్టర్ యోగా లింక్ కూడా నేను పంపిస్తాను, రేపు చెప్తానండి. ఓకే. ఇవాళ నాకు కుదరలేదు అది యాడ్ చేయడానికి. రేపు నేను లాఫ్టర్ యోగా లింక్స్ ఇంకా కొన్ని యాస్ట్రల్ ట్రావెల్ ఆడియోస్ కూడా నేను పెడతాను. రేపు అవన్నీ డీటెయిల్స్ నేను ఇస్తాను. అంతవరకు ఏంటి అంటే నేను 10వ రోజు యాస్ట్రల్ ట్రావెల్ అది అయింది కదా, ఆడియో వీడియో అయింది కదా, దానిలో 30 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ ఉంది యాస్ట్రల్ ట్రావెల్. నిన్న ఎనర్జీ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. నాకు ఫీల్ అవుతున్నా, చెప్తున్నప్పుడు ఎనర్జీ తెలుస్తుండే. దానిలో ఎనర్జీ బాగా అది డైజెస్ట్ చేసి అనువున క్షణాన ఉండడం వల్ల ఆ వీడియో లోపల కూడా ఎనర్జీ మీకు వచ్చి మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే. అది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ మీరు రోజు యాస్ట్రల్ ట్రావెల్ అది 30 నిమిషాలు అది ఎప్పుడైనా కానీ పెట్టుకుంటూ ఉండండి. 10 సార్లు 20 సార్లు 30 సార్లు పెట్టుకుంటూ ఉండండి. అంటే ఎన్నిసార్లు అంటే చెప్తున్నా, పొద్దున్న సాయంత్రం వరకు ఎంత వీలైతే అంత దానిపైన ఫోకస్ చేయండి కొన్ని రోజులు. ఓకే. చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓకే. తర్వాత రెండోది ఏంటి, యోగ నిద్ర కానీ రిలాక్స్ అయ్యేందుకు అది కూడా మధ్యలో పెట్టుకోండి. అది కూడా బాగానే ఉంటుంది. ఓకే. మూడోది ఏంటి, కొంచెం ఎక్సర్సైజ్ కానీ అంటే జాగింగ్ కానీ వాకింగ్ కానీ లేకపోతే ఏంటి డాన్స్ అయితే ఉత్తమం అని చెప్పాను. డాన్స్ కానీ యోగా కానీ. ఓకే. యోగా కూడా అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. వర్క్ చేస్తూ వినొచ్చా, వర్క్ చేస్తూనే వినండి, కనెక్ట్ అవుతుండండి. ఓకే. ఓకే. తర్వాత కానీ ఓన్లీ అంటే మనము అది ట్రావెలింగ్ లో అదేంటి మనం కార్ తోలుతున్నప్పుడు కానీ బైక్ తోలుతున్నప్పుడు కానీ యోగ నిద్ర పెట్టుకుంటే కొంచెం బాగా రిలాక్స్ అవుతూ కొంచెం అవేర్ గా ఉండాలి అని పెట్టుకోండి. బాగా రిలాక్స్ అవుతుంది, నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయదు కదా, ఒకటి గుర్తుంచుకోండి. ఓకే. అయితే యోగా అనేది ఏమన్నా యోగా చేసే వాళ్ళు ఎవరిని ఇలా చేయాలి, యోగా చేసినా కానీ బాగానే ఉంటుంది. కొంచెం బాడీ స్ట్రెచింగ్ అయ్యి ఎనర్జీస్ బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉందనుకోండి, ఇలా స్ట్రెచింగ్ ఆసనం ఇది పెట్టుకున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ తాడాసనం ఉంది. తాడాసనం స్ట్రెచింగ్ చేసి కళ్ళు మూసుకుని జస్ట్ కొన్ని సెకండ్లు అలా థాట్లెస్ స్టేజ్ లో ఉంటాం అన్నమాట. థాట్లెస్ స్టేజ్ లో ఉండడం అనేది ఆ స్ట్రెచింగ్ అయినప్పుడు ఎనర్జీ రిసీవ్ చేసుకున్న ఫీల్ అవుతుందండి. ఏదైనా యోగా అని కాదు, ఏదైనా స్ట్రెచింగ్ ఎక్కడైనా కానీ స్ట్రెచింగ్ చేస్తూ అంతే అలా కొద్దిసేపు ఆ థాట్లెస్ స్టేజ్ లో ఉంటుంది. తర్వాత స్ట్రెచింగ్ చేస్తూ ఆ థాట్లెస్ స్టేజ్ లో ఉంటుంది. ఆ థాట్లెస్ స్టేజ్ లో ఎనర్జీ రిసీవ్ అవుతుంది అన్నమాట. ఓకే. స్ట్రెచింగ్ లోపల కొంచెం పెయిన్, కొంచెం లైట్ గా పెయిన్ ఉంటుంది. స్ట్రెచింగ్ అంటే కొంచెం ఇక్కడ చేతులు ఇలా స్ట్రెచ్ చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండరాలు పట్టి లాగినట్టుగా వచ్చే దగ్గర స్ట్రెచింగ్ అవుతాయి. అక్కడ ఏంటి ఆ పెయిన్ లోపల అక్కడ థాట్లెస్ స్టేజ్ ఆటోమేటిక్ వస్తాయి లైట్ గా. వచ్చినప్పుడు అలా ఉండండి ఒక 5 నిమిషాలు. థాట్లెస్ స్టేజ్ నుంచి ఆ ఆసనంలో ఉండండి. థాట్లెస్ స్టేజ్ ఎప్పుడైతే ఆలోచన వచ్చినా వేరే ఆసనం మార్చండి, వేరే స్ట్రెచింగ్ చేస్తున్నాను. ఓకేనా. అలా చేయండి. ఇది థాట్లెస్ స్టేజ్ కి చక్కటి టెక్నిక్ అన్నమాట. ఏంటి అంటే దీన్ని ఏంటంటే ఏమంటారంటే తాయిచి ఈ చిగాంగ్ అనే వాళ్ళు ఈ టెక్నిక్స్ కనిపెట్టారనమాట. ఏమిటి అంటే వాళ్ళు పతంజలి యోగా అయినా పతంజలి మరి మహర్షి అయినా ఈ టెక్నిక్స్ ఏం చేశారంటే దీన్ని అంటే చిగాంగ్ అండ్ తాయిచి వాళ్ళు ఏమంటే ఇంటర్నల్ కుంఫు అంటారు అనమాట. అంటే కుంఫు అనేది బయటికి కనిపిస్తూ ఫైట్ చేయడం, అలా మొత్తం కిక్ చేయడం, అన్ని కుంఫు చేయడం అయితే ఏదైతే ఉందో ఇంటర్నల్ కుంఫు, బాడీ లోపల కుంఫు డెవలప్ చేయడం అనేది ఏం చేశారంటే వాళ్ళు స్లోగా ఒక స్లోగా మూమెంట్స్ చేస్తూ అదంతా ఆ మూమెంట్స్ చేసేటప్పుడు థాట్లెస్ స్టేజ్ లో ఉంటూ ఉంటారు అనమాట. మూమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే. చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆలోచన తగ్గిపోతున్నాయంటే మూమెంట్స్ లో మధ్య మధ్యలో అదేంటి అలా యోగా అంటే ఏంటి, ఆసనాలు కానీ ఇప్పుడు ఆసనాలు వేసినప్పుడు కొంచెం థాట్లెస్ స్టేజ్ ఆగినప్పుడు మళ్ళీ ఉండాలి, తర్వాత వేరే ఆసనం వేయాలి, మళ్ళీ థాట్లెస్ స్టేజ్ అంటే వాళ్ళు మూమెంట్ చేస్తూ ఆలోచనలు ఉన్నంతసేపు దాని స్పీడ్ బట్టి వీళ్ళు మూమెంట్స్ చేస్తారు. ఆలోచన తగ్గుతుంటే వచ్చి కూర్చుంటారు. ఆలోచన లేనంతసేపు కూర్చుంటారు. ఆలోచన వచ్చిందని మళ్ళీ మూమెంట్ చేస్తారు అనమాట, బాడీ మూమెంట్ చేస్తారు. అలా అయితే ఇది అనమాట ఫార్ములా. ఏంటి, బాడీకి మైండ్ కి కనెక్షన్ ఉంది కాబట్టి దాని ద్వారా వెళ్దాం ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఆ టెక్నిక్ ట్రై చేస్తుంటారు వాళ్ళు. ఓకే. అది నేను ఇప్పుడు ఫ్యూచర్ వర్క్ షాప్ లో చెప్తాను, కానీ ఇప్పుడైతే లైట్ గా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక క్లూ ఇస్తున్నాను, ఇది క్యాచ్ చేయగలిగారు క్యాచ్ చేయండి. అది చక్కటి గైడెన్స్ తో చక్కగా వర్క్ షాప్ లో చేసుకోవచ్చు. లేదంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మనము ఇప్పుడు దేవతామూర్తులు అన్నీ ఉంటారు కదా, అభయహస్తంలో కానీ ఇట్లా కానీ లేకపోతే
లేకపోతే ఇలా కానీ ఏదో ఒక పోస్టర్ లో ఉన్నాను ఇలా ఇలా అనేది తను మహిషాసురవతి ఇలా ఉంటుంది, అలా అలా ఆ పోస్టర్ లో నుంచోండి. నుంచి ఫీల్ అవ్వండి, దేవత కనెక్ట్ అవుతున్న ఫీల్ అవుతుంది. అంటే బేసిక్ గా ఫీల్ అవ్వడం అంటే థాట్లెస్ స్టేజ్, బేసిక్ గా థాట్లెస్ స్టేజ్ లో ఉన్నారు. థాట్స్ వచ్చినట్టు వేరే పోస్టర్ పెట్టండి. ఇలా జీసస్ ఏదో ఒక సత్య సాయిబాబు ఇలా ఉన్నాను, ఇలా ఎలా అంటున్నాను స్లోగా. అలా అంటే అది అంటే దేవతామూర్తులు కానీ శిల్పాల లోపల మన దేవత ఆలయాల పైన కానీ ఇంటర్నెట్ లో శిల్పాలు కానీ అవన్నీ చూడండి. ఏ పోస్టర్ ఉన్నా కానీ ఆ పోస్టర్లు పెట్టుకోండి. అది ముద్రలు అంటారు అన్నమాట. ఇలా పెట్టిన అది బుద్ధుడు ఒక్కోసారి ఇలా పెడతారు, కొంతమంది ఒక్కొక్కసారి అంటే ఇలా పెట్టి ధ్యానం చేస్తారు. ఇలా పెట్టండి, కొంతసేపు పెట్టి కొంతసేపు అలా ఉండండి, థాట్లెస్ స్టేజ్ లో ఉండండి. మళ్ళీ థాట్ వచ్చిందంటే మళ్ళీ మార్చండి, ఇలా పెట్టండి. అలా రకరకాలుగా అంటే బాడీ కానీ కాలు కానీ స్ట్రెచ్చింగ్ కానీ ఏదైనా కొంతసేపు అలా పెట్టినప్పుడు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు థాట్లెస్ స్టేజ్ ఉంటుంది. థాట్స్ వచ్చినప్పుడు మళ్ళీ 10 సెకండ్లు 20 సెకండ్లు వచ్చిందంటే మళ్ళీ వేరే పోస్టర్ మార్చాలి. అలా ఏంటంటే థాట్లెస్ స్టేజ్ కి బాడీకి లింక్ చేస్తే అంటే తర్వాత పెరుగుతూ ఉంటుంది. 10 సెకండ్లు 20 సెకండ్లు అవుతుంది, 20 సెకండ్లు నిమిషం అవుతుంది, 3 నిమిషాలు అవుతుంది. అలా పెరుగుతూ థాట్లెస్ స్టేజ్ పెంచుకోవడానికి వీటిని కనెక్ట్ చేస్తారన్నమాట. ఇది ఒక రకమైన టెక్నిక్ అది కూడా. ఓకే, సో తర్వాత ఓకే మనకేంటే బేసిక్ అంటే అదొకటి ఉంది. తర్వాత ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే చూడండి, అన్నిటికన్నా హైయెస్ట్ టెక్నిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుంటే అదేంటంటే మనం ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస పెట్టుకుని పని చేయడమే అన్నిటికన్నా ఉత్తమోత్తమైన టెక్నిక్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, మనము ధ్యానం చేసేటప్పుడు చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నాం, బాగానే ఉంది. మిగతా ఏ పనులు చేసినా కానీ మనం శ్వాసను వీడకుండా ఉండడం అనమాట. శ్వాసను పట్టుకుని గమనిస్తాం, చక్కటి చిరునవ్వుని వీడకుండా పట్టుకునే చిరునవ్వుతో ఆనంద తరంగాలతో ప్రేమను ఉండడమే, ప్రేమతో ఉండడం, శక్తితో ఉండడము, శక్తిని గమనిస్తూనే ఉండడము. చూడండి, శక్తిని గమనించడం అనేది అంటే శక్తిని అంటే ఎలా ఉంది, శక్తి ఎలా ఉంది, అయస్కాంత తరంగాల ద్వారా కానీ ఆ ప్రకంపనాల రూపంలో కానీ ఉంది అని తెలుసుకున్నాం కదా. ఓకే, బాడీలో వైబ్రేషన్స్ గమనిస్తూ చిరునవ్వుతో ఉండాలన్నమాట. ఉంటుంటే అది ఆటోమేటిక్ ఏంటి, శక్తి పెరుగుతూ ఉంటుంది బాగా. శ్వాసను గమనిస్తూ శ్వాసతోటి ఉన్నాము. ఒకసారి ఒక ఆవిడ చెప్పారనమాట, మన వాణి ధ్యాన జగత్ వాణి మేడం చెప్పారు. నాకు అప్పుడు 2005 స్టార్టింగ్ లో ధ్యానం నేర్చుకున్న ఫస్ట్ 1-2 years లో నాకు యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో యాక్సిడెంట్ అయితే చిన్న బోన్స్ స్క్రాచ్ అయ్యి అవి కొంచెం ఏమంటారు దాన్ని చిన్న క్రాక్స్ వచ్చాయి అంతే. అయితే 15 రోజులు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ మేడం చెప్పారన్నమాట, ఏంటి ప్రబోధ్ నువ్వు శ్వాసతోటే ఉండు, 24 గంటలు శ్వాసను వదిలి ఉండకు అని చెప్పారన్నమాట. శ్వాసను గమనిస్తూనే ఉన్నాను చెప్పారు. అది బాగా హెల్ప్ అయింది. తర్వాత నేను అమెరికాలో ఒక ఆవిడ ఉన్నారన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమన్నా అంటే ఆవిడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ రోజు గంట, పొద్దున గంట, సాయంత్రం గంట ధ్యానం చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అమెరికా న్యూయార్క్ లో ఉన్నారు. తను ఏంటంటే ఒక రోజు అడిగారు, ప్రబోధ్ మరి నేను రోజుకి 2 గంటలు ధ్యానం చేస్తాను. నేను ఫార్మసీలో అంటే మందుల కంపెనీ షాప్ లోపల సివిఎస్ ఫార్మసీ అనేది ఉంటుంది. దానిలో ఒక అడిగిన వాళ్ళకి మందులు ఇవ్వడం ఏదో వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. తను 50+ పెద్దవాడు, 50 to 55 years ఉండొచ్చు. అయితే తను అడిగా అనమాట, నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా పని చేస్తున్నప్పుడు శ్వాసను గమనించవచ్చా అన్నారు. ఎస్ మేడం గమనించండి, అంతకన్నా కావాల్సింది ఏముంది మేడం అని చెప్పాను. తను ఆ విధంగా గమనిస్తూ శ్వాసను గమనిస్తూ అన్ని పనులు చేస్తున్నాను అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా తనకి వితిన్ 1-2 months లో తన ఫేస్ లో గ్లో పెరిగిపోయింది. తన అందం బాగా చక్కగా పెరిగిపోయింది అనమాట. అమెరికాలో రెండింటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఒకటి ఏంటంటే అందానికి, ఇంకోటి డబ్బుకి, రెండింటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అందము చాలా చక్కగా అందం పెరిగేసరికి అందరు వెంటనే వాళ్ళ చుట్టాలు అందరూ కాల్ చేస్తే ఏంటి ఏమవుతుంది మీకు, అదేంటి కొత్త ప్రోడక్ట్ వచ్చిందా మార్కెట్ లోకి, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ క్రీమ్ కానీ, ఇక్కడ మన ఇండియాలో ఫెయిర్ అండ్ లవ్లీ ఫేమస్ కదా, అలాంటివి కొత్తగా వచ్చాయా ఏంటి ఏం జరుగుతుంది అయితే ఏం లేదమ్మా నేను ధ్యానం చేస్తున్నాను అని అందుకే అండి అని చెప్పారు అనమాట. అదొకటే నేను కొత్తగా చేస్తాను, ఉన్న క్రీమ్ లో అవన్నీ కూడా పక్కన పెట్టేశాను అంటే అవునా అనేసి ఆవిడ అమెరికాలో చాలా మంది నేర్పించుదామన్నా కానీ తక్కువ మంది వచ్చేవాళ్ళు ధ్యానానికి. కానీ ఆవిడ అప్పుడే 2010 ఆ టైంలో 60 మంది వచ్చారన్నమాట. తన క్లాస్ పెడితే 60 మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము మెడిటేషన్ నేర్పిస్తున్నాం అన్నమాట. అలా తర్వాత
ఇదన్నమాట ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, శ్వాస మీద ధ్యాస ఎల్లప్పుడూ ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అన్నిటికన్నా ఉత్తమోత్తమైన టెక్నిక్ అని తెలుసుకోండి. ఈ టెక్నిక్స్ కొన్ని పాటించండి. కొంచెం ఫ్రూట్స్ రోజుకు అర కేజీ ఫ్రూట్స్ తీసుకోండి. మీరు 70 కేజీల వెయిట్ ఉందంటే రోజుకు 450 గ్రాములు ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అని చెప్తారన్నమాట. అపక్వాహారం యొక్క ఇది ఒక శక్తి ఇస్తుందన్నమాట. ఓకే, ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే, తర్వాత ఇంకా ఇప్పుడు మిగతా విషయాలు కొన్ని సుష్మా గారు షేర్ చేస్తారు. కొన్ని డ్రీమ్స్ గురించిన ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. డ్రీమ్స్ గురించిన పాయింట్స్ సుష్మా గారు షేర్ చేస్తారు. సుష్మా గారు వస్తే ఒకసారి టైప్ చేయండి. మీరు వచ్చారని ఒక నిమిషం నేను చూస్తున్నాను. తను మిమ్మల్ని సౌమ్య గారు మిమ్మల్ని కోహోస్ట్ చేస్తారు. సో అది ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటుంటే మేము ప్రయత్నిస్తుంటే మీ శక్తి బాగా పెరుగుతుంది. శక్తి పెరగడమే ఆస్ట్రల్ ట్రావెల్ కి అదే ఫార్ములా. మీకు శక్తి పెరిగితే చాలు, మీ ధ్యానంలో ఒక్కోసారి రాకుండా నిద్రపోయినప్పుడు ఖచ్చితంగా ఆస్ట్రల్ ట్రావెల్ గాల్లో ఎగడం అలా వస్తుంటుంది అన్నమాట. వచ్చారా? అన్మ్యూట్ చేసుకుని ఓకే, సుష్మా గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. తను కొంతసేపు డ్రీమ్స్ లోపల డ్రీమ్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి, కానీ ఒకటి భవిష్యత్తుని డ్రీమ్స్ లో కొంతమంది అడిగారు, నేను భవిష్యత్తుని చూస్తున్నాను మరి అన్నారు. ఆ భవిష్యత్తుని కూడా ఎలా చేంజ్ చేయాలి అనే విషయం కూడా తను చెప్తారు. ఓకే, నేను అది బాగా ఎక్స్పెరిమెంట్ చేసి అది రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అయితే సుష్మా గారు ఇంట్రొడక్షన్ అంటే, నేను సంతోష్ అప్పుడు వర్క్ షాప్ స్టార్ట్ చేశాం. నేను ఫస్ట్ వర్క్ షాప్ తీసుకున్నాం 2011 లో తీసుకున్న తర్వాత 2012 కి వచ్చేసరికి ఆ 11 లోపల సుష్మా గారు అటెండ్ అయ్యారు అనమాట. చాలా చక్కటి థర్డ్ డే మాస్టర్. తను చాలా చక్కటి ఆస్ట్రల్ ట్రావెల్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ పొందారు. తను నెక్స్ట్ 2012 కి వచ్చేసరికి నేను సుష్మా గారిని కూడా వర్క్ షాప్ లోపల మీరు కూడా కాంట్రిబ్యూషన్ చేయమని చెప్పడం వల్ల తను కూడా చక్కటి కొన్ని టాపిక్స్ తీసుకొని చాలా చక్కగా నేను సంతోష్ గారు సుష్మా గారు చక్కగా ఎన్నెన్నో క్లాసెస్ తీసుకున్నాం. ఆస్ట్రల్ ట్రావెల్ డ్రీమ్స్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ వర్క్ షాప్ 2012 లోనే. అప్పుడు మేము వర్క్ షాప్ చేసేటప్పుడు అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాళ్ళు. అప్పుడు సుష్మా చక్కటి థర్డ్ డే మాస్టర్ కొట్టి ఆమె కూర్చొని ఎంతమందికి ఆస్ట్రల్ ట్రావెల్ అయింది, ఎంతమందికి ఆస్ట్రల్ ట్రావెల్ అయినా కానీ ఒకసారి నిద్రపోతున్నారు, వాళ్ళు తెలియట్లేదు, నిద్ర లోపల అయిపోతుంది, వాళ్ళకి లేవగానే ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏమంటే బాగా నిద్ర పట్టినట్టే ఉందండి, ఏం తెలియలేదండి అన్నట్టు చెప్తాను అనమాట. అలా అవన్నీ కూడా మేము రీసెర్చ్ చేస్తూ ప్రాక్టికల్ గా చేసాం అనమాట. అక్కడి నుంచి తను ఉన్నారు. తను ఇప్పుడు తను మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తారు. ఓకే, ఓవర్ టు సుష్మా. సుష్మా గారు అన్మ్యూట్ చేసుకున్నారా? హలో, నమస్తే అండి అందరికి. నేను సుష్మా అండి. నేను ధ్యానంలోకి 2008లో రావడం జరిగింది. 2008 నుంచి పిరమిడ్ మెడిటేషన్ అనేది చేస్తున్నాను. లక్కీగా నా లైఫ్లో కంప్లీట్ షిఫ్ట్ అనేది ఈ డ్రీమ్స్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ వర్క్ షాప్ నేను 2010లో ప్రబోధ్ గారు క్లాస్ తీసుకున్నప్పుడు అటెండ్ అయ్యాను ఫస్ట్ టైం 2010లో. అది అది క్లాస్ అటెండ్ అవ్వడం అనేది అది కొత్త కాన్సెప్ట్. డ్రీమ్స్ మీద క్లాస్ ఏంటి, ఆస్ట్రల్ ట్రావెల్ ఏంటి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి, అవన్నీ చాలా కొత్తగా విని అదేంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అదే ఎక్కువ ఉండింది. లైక్ అది ఒకసారి చూసి అది ఎక్స్పీరియన్స్ అవుదాము. ఈ ధ్యానము, ఈ ఆస్ట్రల్ ట్రావెల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ధ్యానం అంటే లోపలికి వెళ్ళి ఎనర్జీ అన్ని లోపల చేసుకొని మనసు శాంతిగా ఉంచుకోవడం, అంతవరకే తెలుసు మనకి. సో ఆస్ట్రల్ ట్రావెల్లో ఏంటి, మనం అవుట్ ఆఫ్ బాడీ సూక్ష్మ శరీరం అంటాం కదా. సో అది చాలా ఇదిగా అనిపించి చాలా క్యూరియస్గా క్లాస్ అటెండ్ అయ్యాను. 5 days ఉండిందండి. 5 days 5 nights కంప్లీట్గా సార్తో పాటే మొత్తం మా టీం అందరూ కలిసి ఆ క్లాస్ అటెండ్ అయ్యాము. సో అందులో చాలా ఫాస్ట్గా కంప్లీట్ డెడికేషన్తో అన్ని డేస్ అటెండ్ అవ్వడం వల్ల కంప్లీట్ షిఫ్ట్ వచ్చేసింది ఒకేసారి. అండర్స్టాండింగ్ అసలు మన ఆత్మ ఏంటి, మన బాడీ ఏంటి, డిఫరెంట్ శరీరాలు ఎలా ఉంటాయి, మనం డ్రీమ్స్ నుంచి ఏం నేర్చుకోగలుగుతాము, మనం ఫ్యూచర్ ఎలా మార్చుకోగలుగుతాము, ఇలాంటివన్నీ ఆ సెషన్లో చాలా బాగా నేర్చుకున్నాను. అది కంప్లీట్ షిఫ్ట్ అండి నా మెడిటేషన్ ఫ్యూచర్లోనే. తర్వాత చాలా చాలా థింగ్స్ నేర్చుకున్నాను. 2010 తర్వాత నుంచి ప్రబోధ్ గారి హెల్ప్ తోటి మెడిటేషన్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 2012 నుంచి సార్ చెప్పినట్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది.
సో ఇప్పుడు నేను నేర్చుకున్న కొంచెం నాలెడ్జ్లో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు టీం అందరికీను, ప్రబోధ్ గారికి, పత్రిజీ గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఫస్ట్ డ్రీమ్స్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే కళ్ళు ఇంకా సూక్ష్మ శరీరానం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే అసలు కళలు అంటే ఏంటి? ఎవరైనా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారా? కళలు అసలు ఎందుకు వస్తాయి? అందరికీ కళలు వస్తాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కళలు వస్తూ ఉంటాయా రోజు? అందరికి వస్తున్నాయి. ఓకే. ఎవరికి కళలు రావట్లేదు? అసలు కళలు రాలేదు ఇప్పటి వరకు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాట్ ఎవ్రీ డే. ఓకే. ఇంకా అందరూ వస్తున్నాయి. నాట్ ఎవ్రీ డే వస్తాయి మేడం. లేదు జయశ్రీ గారు లేరు అన్నారు. ఓకే. యా. నో. ఓకే. వెరీ గుడ్. అందరూ డిఫరెంట్ రకాలుగా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఎస్ వస్తున్నాయి, రావట్లేదు, గుర్తుండవు. ఓకే. వెరీ గుడ్. కానీ నిజానికి మనం కళల సబ్జెక్ట్ చూసినప్పుడైతే ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా కళలు వస్తాయి. అవి గుర్తుంటాయి. కొంతమందికి కొంచెం గుర్తుంటాయి. కొంతమందికి పూర్తి కళలు చాలా రేర్గా ఫుల్ కళలు గుర్తుంటాయి. అలా డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. ఇలా మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్స్ లాగానే. సో ఈ కళలు వస్తాయి, ఎలా ఉంటుంది మన నిద్ర అవస్థ అనేది ఎలా జరుగుతుంది? ఫుల్ నైట్లో అసలు ఏం జరుగుతుంది మన బాడీ ఫిజియాలజీ ప్రకారంగా? నేను స్టడీస్ పరంగా నేను డెంటిస్ట్ని మెడికల్ సైడ్ నుంచి. సో ఫిజియాలజీ పరంగా కూడా అసలు డ్రీమ్ సైకిల్ మన స్లీప్లో ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో అది మనం మెడిటేషన్లో మన ఎక్స్పీరియన్సెస్ కానీ కళలకు కానీ ఎలా లింక్ అవుతుందో చెప్తాను. సో మనం పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఆ స్లీప్ సైకిల్ అనేది 5 డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. ఎన్ని స్టేజెస్? 5 స్టేజెస్లో ఉంటుంది. అవి మెయిన్గా ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అంటారు. ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఎన్ఆర్ఈఎం నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. నెక్స్ట్ ఇది ర్యాపిడ్ ఐ మూమెంట్, అది ఆర్ఈఎం. ఓకే. ఇప్పుడు నాన్ ర్యాపిడ్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. ఆర్ఈఎం అనేది ఒక స్టేజ్లో ఉంటుంది. ఏదైనా ఎవరికైనా అర్థం కాకపోయినా, డౌట్ ఉన్నా కూడా ఇక్కడ చాట్ బాక్స్లో అన్నా చెప్పొచ్చు, లేకపోతే హ్యాండ్ రైజ్ అయినా చేయొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? సో ఈ స్లీప్ 5 స్టేజెస్లో ఈ ఎన్ఆర్ఈఎం లాగా, ఆర్ఈఎం లాగా డివైడ్ అవుతుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇప్పుడు నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే మనం ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటూ ఉంటామో, అంటే జాగృత స్థితి నుంచి నిద్రావస్థలోకి ఈ మారే స్టేజ్ని, అంటే మనకి చుట్టూ అన్ని తెలుస్తూ ఉంటాయి, మనకి బాడీలో ఇంకా కదలిక ఉంటూ ఉంటుంది, అక్కడి నుంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. అది ఎన్ఆర్ఈఎంలో స్టేజ్ 1. ఎన్ఆర్ఈఎంలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 4 ఉంటాయి కదా. సో ఆ ఫస్ట్ ఫేజ్ ఏంటి? జాగృతలోంచి నిద్రలోకి వెళ్ళే స్టేజ్ని ఫస్ట్ స్టేజ్, ఎన్ఆర్ఈఎం స్టేజ్ 1 అంటాం. అక్కడి నుంచి కొంచెం డీప్గా మనకు అవుట్ సైడ్ సరౌండింగ్స్ నుంచి కనెక్షన్ పోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకునే దాన్ని స్టేజ్ 2 ఎన్ఆర్ఈఎం అంటాం. సో ఇక్కడ వరకు కూడా మనం సరౌండింగ్స్తో కొంచెం కనెక్షన్లో ఉంటాం. ఇప్పుడు ఎన్ఆర్ఈఎం స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో కంప్లీట్గా డీప్ స్లీప్ అంటాం అనమాట. డీప్ స్లీప్లో మనిషిని లేపడం కానీ, బయట కనెక్షన్ కానీ కొంచెం డీప్గా, కంప్లీట్గా కనెక్షన్ లేకుండా పూర్తి నిద్రావస్థలోకి వెళ్తాం. అది స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఎన్ఆర్ఈఎం స్టేజ్ అనమాట. దాన్ని డెల్టా ఫేజ్. మన బాడీలో బ్రెయిన్ వేవ్స్ కూడా చాలా నెమ్మదిగా అవుతుంది, బాడీ అంతా రెస్ట్లోకి వెళ్తుంది, డీప్ స్లీప్లోకి. దాన్ని ఎన్ఆర్ఈఎం స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అంటాం. ఈ స్టేజ్లో, ఈ ఎన్ఆర్ఈఎం ఫేజ్లో అసలు ఎటువంటి కళలు ఉండవు, ఎటువంటి కళలు కానీ ఏమి ఉండకుండా కంప్లీట్ మైండ్ రిలాక్సేషన్, ఆ డీప్ స్లీప్ మోడ్లోకి వెళ్తాం. దీని తర్వాత వచ్చే ఫేజ్ని ర్యాపిడ్ ఐ మూమెంట్, అంటే
ఆర్ఈఎం ఫేజ్ అంటారనమాట. ఈ ఆర్ఈఎం ఫేజ్లో మన కళ్ళు కదలిక అనేది మొదలవుతుంది. ఎవరైనా నిద్రపోయినప్పుడు మనం కరెక్ట్గా గమనిస్తూ ఉంటే కొంత సమయం వరకు చాలా డీప్గా పడుకొని ఉంటారు. మళ్ళీ అదే స్లీప్ కంటిన్యూ అవుతుంది, కానీ వాళ్ళ కళ్ళు మాత్రం కదులుతూ ఉంటాయి. మీరు అది ఎవరినైనా కరెక్ట్గా గమనించి చూడండి. సో ఆ కళ్ళు అలా కదలిక వచ్చే స్టేజ్ని ఆర్ఈఎం స్టేజ్ అంటారు. ప్రతి ఒక్క మనిషికి ఈ ఆర్ఈఎం స్టేజ్లో ఖచ్చితంగా కళలు వస్తాయి. అప్పుడప్పుడు ఎన్ఆర్ఈఎంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆర్ఈఎం స్టేజ్లో మాత్రం మనకు వచ్చే కళలన్నీ కూడా ఆర్ఈఎం స్టేజ్లో వస్తుంది. సో ఈ స్లీప్ అనే సైకిల్ ఇప్పుడు 4 స్టేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఈఎం ఇంకా ఆర్ఈఎం కలిపితే ఒక సైకిల్ అవుతుంది. 1 సైకిల్ ఆఫ్ స్లీప్ని ఈ 5 స్టేజెస్ కలిపితే 1 సైకిల్ ఆఫ్ స్లీప్ అవుతుంది. సో ఫుల్ నైట్లో కంప్లీట్ స్లీప్ జరిగిందంటే ఇలా 5 సైకిల్స్ జరుగుతాయి. సో ఫస్ట్ మొత్తం ఈ సైకిల్కి 90 మినిట్స్, ఒక గంటన్నర సేపు పడుతుంది. 90 మినిట్స్ టు 100 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఒక గంటన్నరలో ఒక సైకిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఈఎంకి వెళ్తారు. మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళి నెమ్మదిగా మళ్ళీ ఆర్ఈఎంకి వస్తాం. ఇలా 5 సైకిల్స్ 5 టైమ్స్ మనకు ఫుల్ నైట్లో 1.5 అవర్కి అలాగా. సో నైట్లో ఫస్ట్ మనం పడుకున్నప్పుడు నైట్ టైంలో ఎక్కువసేపు మనం ఎన్ఆర్ఈఎం ఫేజ్లో ఉంటాం. అంటే చాలాసేపు ఎన్ఆర్ఈఎం ఉంటాం, కొద్దిసేపు ఆర్ఈఎంలో ఉంటాం. 1.5 అవర్లో 1 అవర్ కంప్లీట్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ ఎన్ఆర్ఈఎంలో ఉండి 15 మినిట్స్ ఆర్ఈఎంలో అలా ఉంటాం. కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చే టైం కల్లా ఏమవుతుందంటే ఆర్ఈఎం ఫేజ్ ఎక్కువ ఉంటుంది, ర్యాపిడ్ ఐ మూమెంట్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి అంటాం పొద్దున పూట కళలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటాం మనం. అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఖచ్చితంగా. మనము పొద్దున్న కళలు ఎక్కువ వస్తాయి, మనకి నైట్ అంతా బాగా నిద్ర పట్టిందండి, మార్నింగ్ కొంచెం మెలకుగా ఉంది, అక్కడక్కడ మనకి కళలు బాగా మార్నింగ్ తెల్లవారుజామున ఎక్కువ వస్తున్నాయి అంటారు. అది కూడా ఈ సైన్స్కి రిలేట్ అయి ఉంది. నైట్ అంతా ఈ ఎన్ఆర్ఈఎం ఫేజ్ మనం ఎక్కువసేపు ఉంటుంది. ఎన్ఆర్ఈఎంలో మనం డీప్ స్లీప్లో ఉంటాం, కొంచెం సేపు ఆర్ఈఎంలో ఉంటాం. ఎర్లీ మార్నింగ్కి వచ్చేటప్పటికి ఎన్ఆర్ఈఎం తక్కువ అవుతూ ఆర్ఈఎం ఫేజ్ ఎక్కువ అవుతుంది. సో మన కళలు ఏ ఫేజ్లో వస్తాయి? ఆర్ఈఎం ఫేజ్లో వస్తాయి. సో ఈ ఆర్ఈఎం ఫేజ్లో మాత్రమే మన కళలు వస్తుంటాయి. కానీ కొంతమందికి గుర్తుంటాయి, గుర్తుండవు. ఇది మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకు గుర్తుంటాయి, ఎందుకు గుర్తుండవు, అందరికి ఎందుకు గుర్తుంటాయి, ఎందుకు గుర్తుండవు అనేది మన మెమరీ ఏ స్టేజ్లో ఉంటే గుర్తుంటాయి అనే దాన్ని బట్టి ఈ కళలు గుర్తుండడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ విషయమైనా గుర్తుంది అంటే అది మన కాన్షియస్ మెమరీలో రికార్డ్ అయిందని లెక్క, అంతే కదా. కాన్షియస్ మెమరీలో మనం జాగృతతో అవేర్నెస్తో చేసిన ఏ పని అయినా కూడా మనకి గుర్తుంటుంది, అంతే కదండి. దాన్ని ఏమంటాము? చేతన జ్ఞాపక శక్తి, కాన్షియస్ మెమరీ. కాన్షియస్ మెమరీలో చేసిన ప్రతిదీ మనకు గుర్తుంటుంది. మనం మెలకు ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే అది మనకి గుర్తుండిపోతుంది. కానీ ఈ నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మెమరీ యాక్టివ్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మెమరీ అంటే ఏంటి? ఉపచేతన శక్తి అంటారు. ఉపచేతన, ఇప్పుడు చేతన శక్తి అంటే కాన్షియస్ మెమరీ కదా, ఇప్పుడు సబ్ కాన్షియస్ అంటే ఉపచేతన అంటే ఆ డీప్ అసంకల్పిత స్థితి అని కూడా అంటారు అనమాట, ఈ సబ్ కాన్షియస్ స్టేట్లో. సో ఈ స్టేట్లో మనకి తెలియకుండా జరుగుతున్న విషయాలు ఆ సబ్ కాన్షియస్ మెమరీలో సేవ్ అయి ఉంటాయి. సో ఈ కళలన్నీ కూడా ఎప్పుడైతే ఆ కళ డ్రీమ్ వస్తుందో అది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మెమరీలో ఫీడ్ అవుతుంది. సో సబ్ కాన్షియస్ మెమరీలో జరిగేవి మనకి గుర్తుండవు. కాన్షియస్గా జాగృతతో అవేర్నెస్తో చేసే విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. సబ్ కాన్షియస్లో జరుగుతుంది కాబట్టి మనకి ఇవి గుర్తుండవు. కాకపోతే ఎప్పుడైతే మనం ఈ సబ్ కాన్షియస్ మెమరీని యాక్టివేట్ చేసుకుంటామో, వెళ్ళి అందులోంచి మనం ఆ సబ్ కాన్షియస్ మెమరీలో ఏదైతే సేవ్ అయిందో దాన్ని రిట్రీవ్ చేయగలిగితే, దాన్ని బయటికి తేగలిగితే మన కళ కూడా మనకి గుర్తొస్తుంది. కళలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో జనరల్గా మన కళ ఎంతసేపు ఉంటుందండి? ఎనీ గెస్? చాట్ బాక్స్లో కొంతమంది పెట్టండి, ఎంతసేపు వస్తుంది మనకి కళలు నైట్?
ఒక చిన్నవి గుర్తుంటాయి కదా మనకి. నైట్ ఒక కల వచ్చింది, పాముని చూసాము, లేకపోతే ఒక మంచి చోటకెళ్ళి ఆడుకున్నాము, అలా డిఫరెంట్ కల వస్తుంది. సో ఎంతసేపు? 2 మినిట్స్, ఓకే. 10 మినిట్స్, ఓకే. 20 మినిట్స్, ఓకే. డిఫరెంట్ టైమ్స్. యెస్. సో మనకి చాలా కొంచెం టైమే స్పెండ్ చేసాము ఆ కలలో అని అనుకుంటాం మనం. కానీ అక్కడ ఇంకొక లైఫ్ కొన్ని కళలు ఒక నిమిషం నుంచి ఒక లైఫ్ టైం కూడా జరిగి ఉండొచ్చు ఆ కళలో. సో అది కొంచెం మనం డీప్‌గా కళల గురించి అయితే ఎప్పుడైతే నేర్చుకుంటామో ఇదంతా కాన్సెప్ట్ వస్తుంది. నెమ్మదిగా మనం ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుందాము. సో ఈ కళ అనేది అప్పుడప్పుడు లేచినప్పుడు నైట్ అంతా నేను కళలోనే ఉన్నాను అనుకుంటాము. అది డిస్క్రైబ్ చేయమన్నప్పుడు మాత్రం ఆ సిట్యుయేషన్ మనకి కొంచెం టైమే ఉంటుంది. ఓకే. సో అలాగా ఒక నిమిషం నుంచి ఎన్నో ఇయర్స్, సంవత్సరాలు, కొన్ని జన్మలు కూడా మనం ఆ డ్రీమ్‌లో గడుపుతూ ఉంటాము. అది మనము ఎప్పుడైతే ఆ సబ్‌కాన్షియస్ మెమరీకెళ్ళి అదంతా క్లియర్‌గా మనం రిట్రీవ్ చేయగలుగుతామో, అప్పుడు కళల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ కళలు అనేది డిఫరెంట్ చాలా రకరకాల డ్రీమ్స్ ఉంటాయండి. కొన్నేంటంటే మనం ఆహ్, ఈ ముందు రోజంతా ఏం చేశాము, ఏం సినిమా చూసాము, ఎలాంటి పనులు చేసాము, ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నాము, దానికి రిలేటెడ్ కలలొస్తుంటాయి. కొన్ని థింగ్స్ మనం నైట్ ఏదైనా క్వెషన్ అనుకున్నాం, బాగా దాని గురించి ఆలోచించాము. దానికి మనకు ఆన్సర్ తెలియలేదు. కానీ సడెన్‌గా మనకి మార్నింగ్ లేవంగానే దానికి ఆన్సర్ వస్తుంది. అది కలలో మనకొచ్చేస్తుంది ఆన్సర్. కదండీ! ఎవరైనా అయితే ఎక్స్‌పీరియన్స్ అయ్యారా ఎప్పుడైనా? నైట్ మనం అది ఎక్కడో పెట్టాము, లేకపోతే దీనికి ఆన్సర్ ఏంటి అని అనుకున్నప్పుడు, మనకప్పుడు గుర్తురాదు. పొద్దున లేవంగానే మనకి, అయ్యో! నాకు అది గుర్తొచ్చింది, అది అక్కడ పెట్టాను. లేకపోతే దీనికి క్వెషన్‌కి ఆన్సర్ ఇది. ఏదో ఒకటి ఇట్లాంటి సిట్యుయేషన్స్ మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసి ఉంటాము. నేనైతే ఫేస్ చేశాను చాలా సార్లు. యెస్. వెరీ గుడ్ అండి. చాలా మంది యెస్ చెప్తున్నారు. అవును. ఎందుకంటే కొన్ని కలలు ఎలా ఉంటాయంటే మనకి సొల్యూషన్, మనం దేని గురించైతే బాగా ఆలోచిస్తామో, ఒక సేయింగ్ కూడా ఉంటుంది. మనం ఏదైనా గురించి టెన్షన్ పడుతున్నప్పుడు మనకి నిద్ర పట్టదు. నిద్రలోకి జారుకున్నాము అంటే, ఆ నిద్రలో ఆ డ్రీమ్ స్టేజ్‌లో మనకు దానికి సొల్యూషన్ దొరికితేనే మనం ఆ నిద్రలోకి వెళ్ళాము అనేది ఇంకొకటి. సో, ఆ సొల్యూషన్ దొరికి మనం నిద్రలోకి ఎళ్ళాము. కానీ పొద్దున్న లేచేటప్పటికి అది గుర్తుండట్లేదు. అంటే మనము ఎంత మిస్ అయితున్నాము. సో, ఎప్పుడైతే మళ్ళీ ఆ డ్రీమ్ స్టేజ్‌లోకెళ్ళి మనం అది తెలుసుకున్నామనుకో, మనకది మనము ఏ సొల్యూషన్ అనేది మనకి స్లీప్‌లో మనకి వచ్చిందో, దాన్ని మనం రియల్ లైఫ్‌లో తెలుసుకుంటాం. సో, అది ఇంకో టైప్ ఆఫ్ కల సొల్యూషన్స్ ఇస్తుంది. కొన్నేంటంటే మనకి డేలో జరిగిన థింగ్స్ అన్నిటిని నైట్‌లో మళ్ళీ మనం అదే సినిమా, మూవీ చూస్తున్నట్లు, లేకపోతే అదే స్ట్రెస్ నైట్ అంతా మళ్ళీ వర్క్ చేస్తున్నట్లు కలలు అలా వస్తుంటాయి. కొన్ని కలలు ఏంటంటే మన ఫ్యూచర్ అంతా కూడా దాంట్లో ఆల్రెడీ ఫార్మ్ అయి ఉంటుంది. సో, ఏంటి జరుగుతుంది, నెక్స్ట్ ఏంటవన్నీ. సో, అలా డిఫరెంట్ చాలా రకాల కలలుంటాయి. మనం దాన్ని ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత డీప్ సబ్జెక్ట్ కలలు. సో, ఇప్పుడు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా గుర్తుపెట్టుకుంటాం? సబ్‌కాన్షియస్ మెమరీలోకెళ్ళినప్పుడు. సో, ఈ కలలు ఎంత వరకు గుర్తుంటాయి? మనకి లేవంగానే కళ గురించి ఆలోచించి ఏమొచ్చింది అనుకున్నప్పుడు ఆలోచిస్తే మనకి కొంచెం కళ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎవరైనా నిన్న నైట్ వచ్చిన కళ చెప్పగలుగుతారా? ఎవరికైనా కళ వచ్చిందా నిన్న నైట్? ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? ఏమైనా కళ గుర్తుంటే? అన్‌మ్యూట్ చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. శ్రీరాములు గారు రైజ్ చేశారండి హ్యాండ్. అన్‌మ్యూట్ చేయగలుగుతాము. ఓకే. ఆస్క్ టు అన్‌మ్యూట్. యాహ్! కెన్ యూ స్పీక్? శ్రీరాములు గారు అన్‌మ్యూట్ చేయగలుగుతారా అండి? హలో. మీరు అన్‌మ్యూట్. ఓకే. చెప్పండి మేడం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం. ఈరోజు ఉదయం 5:30కి కొడుతున్నారండి. హలో. 2 వాయిస్ వస్తున్నట్టుంది. నేను చెప్పేదా మేడం?
చెప్పండి మేడం. మీకు నిన్న కల ఈ రోజు వచ్చిందా? మార్నింగ్ వచ్చింది మేడం. నాకు మార్నింగ్ మెడిటేషన్ ఓకే, చేసి తెల్లవారుజామున. పడుకున్నాను మేడం. ఓకే. చేసి పడుకున్నాను. నాకు కల వచ్చింది మేడం. అది రాకెట్ లాగా ఉంది మేడం. అది నన్ను తీసుకుని వెళ్ళింది మేడం. ఆ రాకెట్ లో ఉండే వాళ్ళు నాకు ఒక కీ ఇచ్చారు. ఓకే. చేతిలో పట్టుకున్నాను. ఎక్కడికో తీసుకొని వెళ్ళారు. అక్కడ అది ఆ ప్లేస్ అంతా చాలా అంటే పాతకాలము భవనాలు లాగా ఉన్నాయి మేడం. అవి కలర్ఫుల్ గా ఉన్నాయి. అక్కడ పండ్లు అన్ని ఉన్నట్టున్నాయి. అవంతా చూస్తా ఉన్నాను ఓకే. మేడం నేను. మళ్ళీ ఓకే. ఒక సార్ అక్కడ నిలబడి ఉన్నారు. ఎవరైతే తీసుకుని వెళ్ళారో ఆ సార్ అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఆయన పక్కన నిలబడ్డాను. కొంతమంది అందరూ మూటలు కట్టుకొని ఉన్నారు మేడం. ఏంటి వీళ్ళు మూటలు కట్టుకొని ఉన్నారు అనుకుంటే ఆ మూట జారి కింద పడిపోయింది. అక్కడ ఉండే వస్తువులు అవి మూటలు కట్టుకున్నారు. వీళ్ళేంటి మూటలు కట్టుకున్నారు? నేను ఉన్న ఫలాన్ని తిన్నాను అంతే. అక్కడ కొంతమంది మూటలు కట్టుకొని నిలబడుకున్నారు మేడం. అదంతా నిలబడుకో ఉన్నాము. ఫోటో కూడా తీశారు మేడం. అది ఓకే. అదొక కళ వచ్చింది మేడం. కాసేపు అయినాక ఒక పిచ్చుక, ఎల్లో కలర్ లో పిచ్చుక ఈ కళ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కళ వచ్చింది. నెక్స్ట్ కళ వచ్చింది మేడం. ఓకే. పిచ్చుక నెక్స్ట్ మేడం. ఆ పిచ్చుక అది నన్ను చూస్తూ ఉంది. నా దగ్గరికి వచ్చింది. ఇంకా నేను లేకపోతాను అన్నప్పుడు వచ్చిన కళ మేడం ఇది. ఇంతకు ముందు కళ ఎప్పుడో వచ్చినట్టుంది. గ్యాప్ తెలియదు నాకు. నాకు ఇంకా నిద్ర లేకపోతున్నాను అన్నప్పుడు పిచ్చుక అనేది నన్ను చూస్తా ఉంది మేడం. చాలా బ్రైట్ గా ఉంది ఆ ఎల్లో పిచ్చుక. నన్ను చూస్తూ నా దగ్గరికి వచ్చింది. అంటే నన్ను చూస్తూ మళ్ళీ నన్ను నా ముందు వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతా ఉన్నింది. మళ్ళీ తిరిగి అదే వెనక్కి వచ్చింది. బ్లూటూత్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది మేడం పిచ్చుక. బ్లూటూత్. ఓకే. ఓకే. అది ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ఆ బ్లూటూత్ నేను పెట్టుకో ఉంటాను మేడం, బ్లాక్ కలర్ లో. అదే తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అదొకటి జరిగింది మేడం. ఈ రోజు మార్నింగ్ జరిగింది మేడం ఇది. సూపర్ అండి. చాలా థ్యాంక్స్ అండి మీ కళలు షేర్ చేసినందుకు. మేడం ఇంకొకటి మేడం, ఈ తుఫాన్ రాక మునిపే నేను వారం రోజుల మునిపే ఈ తుఫాన్ రాక మునిపే ఒక ఉప్పెనలాగా, సముద్రం ఉప్పెనలాగా పై వరకు లేచింది మేడం. అది నేను చూశాను. మా వాళ్ళకి కూడా నేను షేర్ చేస్తాను. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరైతే పిరమిడ్ పెట్టుకొని ఉంటారో వాళ్ళు మొదట రక్షించబడతారు అన్నది అనౌన్స్మెంట్ టీవీలో చేస్తా ఉన్నారు మేడం. ఓకే. ఇది కళలోనా అండి? కళలో మేడం. ఇదంతా నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేసి పనుకుంటానో అప్పుడు వచ్చే కళలు మేడం నేను చెప్పింది. ఇది వారం క్రితం ఇది వచ్చిన తర్వాత తుఫాన్ మొదలైంది మేడం. నాకు వచ్చింది ఎప్పుడో వచ్చింది, తర్వాత తుఫాన్ వచ్చింది అనమాట. ఇవంతా రావడం నాకు తెలియదు అదంతా. సో ఇప్పుడు కళలు మీరు కళ వచ్చినాక నెక్స్ట్ రోజు కానీ అదే రోజు కానీ ఎవరికైనా చెప్పడం చేశారా అండి? ఇది లేచిన తర్వాత నేను వెంటనే చెప్పేస్తాను మేడం. నేను వెంటనే చెప్పేస్తాను మా అక్కకి, కొంతమంది మాస్టర్స్ కి నేను చెప్పేస్తాను మేడం కళలు. ఆ పిచ్చుక రావడము, నాకు బ్లూటూత్ ఇవ్వడం నాకు అర్థం కాల. ఎంత కలర్ఫుల్ గా కనిపించిందో ఆ పిచ్చుక నా దగ్గరికి వచ్చి నన్ను చూస్తా ఉంది. ఎలా డీకోడ్ చేయాలనేది ఒక సైన్స్ అండి. ప్రతి ఒక్క కళని ఎలా డీకోడ్ చేయాలనేది చాలా ఒక పెద్ద సైన్స్. మనం దాని గురించి కూడా నేర్చుకున్నాము. చాలా థ్యాంక్స్ అండి షేర్ చేసినందుకు. అయితే ఇప్పుడు నేను ఎందుకు అడిగాను అంటే ఇది షేర్ చేశారా అని. మేడం గారికి కళ చాలా బాగా గుర్తుంది. చాలా బాగా షేర్ చేశారు. సో ఇలా ఎప్పుడైతే మనం లేవంగానే దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేసి ఆల్రెడీ మనం షేర్ చేసి దానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఆ కళకి ఇంపార్టెన్స్ మనం ఎంత ఎక్కువగా ఇస్తామో మనకి అంత డెప్త్ లో ఆ కళ గుర్తుంటుంది. ఓకే. అలా కాకుండా లేవంగానే మనము దాన్ని ఒకసారి కళ వచ్చింది ఓకే అని చెప్పి మనం వెంటనే వేరే పనులు చేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి లేవంగానే ఒక 10 నిమిషాల కళ గుర్తుంటే ఒక గంట తర్వాత మనకి ఒక 5 నిమిషాల కళ గుర్తుంటుంది. దాన్ని తలుచుకోకుండా ఉంటే ఈవినింగ్ కి మనకు ఆ కళ సైజు ఒక 2 నిమిషాలే గుర్తుంటుంది. అక్కడక్కడ బిట్స్ గుర్తుంటుంది. నెక్స్ట్ రోజుకి ఒక 2 డేస్ అయితే కంప్లీట్ గా ఆ కళ మర్చిపోతాం. ఇప్పుడు మేడం ఎంత చక్కగా చెప్పారు. ఎవ్రీ ఇన్సిడెంట్ ని నీట్ గా చెప్పారు. అంటే తను ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక డెప్త్ ఇచ్చారు. షేర్ చేశారు. లేవంగానే వాళ్ళ అక్కగారికి అంతా షేర్ చేస్తున్నారు. సో దాన్ని రిపీట్ చేస్తున్నారు మళ్ళీ.
దాంట్లో నుంచి తెలుసుకోవడానికి దానికి ఒక ప్రాముఖ్యతని ఇస్తున్నారు. సో దానివల్ల దాని యొక్క క్లారిటీ, ఆ కళ యొక్క క్లారిటీ మనకి బాగా గుర్తుంటుంది. సో ఇప్పుడు మనము లేవంగానే ఒక 5 నిమిషాల పాటు దాన్ని మర్చిపోయినా ఒక 50% కళని మనం మర్చిపోతాం. సో ఈ డ్రీమ్ రీకాల్ అంటారండి. డ్రీమ్ రీకాల్ అనేది ఒక ప్రొసీజర్. ఎందులో అయితే మనము ఆ కళల్ని మరింతగా గుర్తు పెట్టుకోవడానికి మన మైండ్‌కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రొసీజర్. డ్రీమ్ రీకాల్ ప్రొసీజర్ అంటారు. సో అదొక స్టెప్ వైజ్‌లో. ఎప్పుడు గుర్తుంటాయి? ఇవన్నీ సబ్‌కాన్షియస్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి మనం సబ్‌కాన్షియస్‌లోకెళ్ళాలి. లేవంగానే మనకు మెలకువ రాంగానే ఏ స్టేజ్‌కొస్తాము? సబ్‌కాన్షియస్ నుంచి కాన్షియస్ మెమరీలోకి వచ్చేస్తాం. అవునా? మనం జాగృతిలోకి వచ్చేస్తాం. మన చుట్టుపక్కల అన్నీ తెలుస్తూ ఉంటది. అంటే కాన్షియస్ మెమరీ. మనం కాన్షియస్‌గా అవేర్‌నెస్‌తో అన్నీ చూస్తున్నాము, చేస్తున్నాము. సో ఈ మధ్యలో ఈ సబ్‌కాన్షియస్ మెమరీ స్టేట్ నుంచి కాన్షియస్ అవేర్‌నెస్ స్టేజ్ మధ్యలో దాన్ని షాడో మెమరీ అంటారనమాట. షాడో అంటే ఆ ట్రాన్సిషన్, మార్పు జరిగే మధ్యలో ఉండే ఆ స్థితిని షాడో మెమరీ అంటారు. ఈ షాడో మెమరీ అనేది ఒక కొంచెం టైం పీరియడ్ ఉంటుంది. దాన్ని షాడో మెమరీ విండో అంటామనమాట. ఓకే. ఇప్పుడు నిద్రలోంచి మెలుకువ వచ్చే జాగ్రత్తలోకి వచ్చే సమయంలో ఉండే టైంని షాడో మెమరీ విండో అంటాం. ఈ టైంలో కనుక మనకి గుర్తు తెచ్చుకొని ఒక చిన్న దాన్ని పట్టుకుంటామనమాట. ఓకే. నాకిప్పుడు ఈ కళ వచ్చింది. ఆ చిన్న దాన్ని పట్టుకొని మనం నెమ్మదిగా పూర్తి కళని బయటకి లాగాలి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ సెషన్ కూడా చేపిస్తా అని చెప్పాను. సో ఇది ఈ రీకాల్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకొని దీన్ని డీటెయిల్‌గా మనం మళ్ళీ ఇంకొక క్లాస్‌లో చెప్పుకుందాము. సో ఏంటంటే ఈ షాడో మెమరీలో ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చే కొన్ని పాయింట్స్‌ని వెంటనే పక్కన నైట్ బుక్ పక్కన పెట్టుకోవడం అలాంటివి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది చేసుకొని లేవంగానే క్విక్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, క్విక్ పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్స్ టక్ రాసేసుకోవాలన్నమాట. రాసేసుకొని ఆ పాయింట్స్ నుంచి నెమ్మదిగా దారంలాగా ఆ మొత్తం కళని బయటకు లాగాలి. సో మనకి నార్మల్‌గా ఒక 10 మినిట్స్ గుర్తుంటే ఈ దారంలాగా లాగి మొత్తం అంతా తెలుసుకుంటే ఆ కళ అట్‌లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ సో సంథింగ్ ఒక పెద్ద సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి దాంట్లో. సో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంత టైం మనము కళలో స్పెండ్ చేశాము. ఎంత పెద్ద కళ, ఎంత డీటెయిల్డ్‌గా ఆ కళని మనం తెలుసుకోగలుగుతాం. సో ప్రతి ఒక్క కళకి ఒక సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎందుకొచ్చిందనేది. దాని నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. లైఫ్‌లో ఎన్నో థింగ్స్‌ని మార్చుకోవచ్చు. అదంతా ఒక పెద్ద సైన్స్. మీరందరూ అసలు ఈ డ్రీమ్స్ క్లాస్ అటెండ్ అవుతున్నందుకు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇవన్నీ నేర్చుకొని ఎంత బెనిఫిట్ అయ్యానో, సో ఇలా అందరూ కూడా బెనిఫిట్ అవుతారు అన్న నాకు ఎప్పుడే ఏ డ్రీమ్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వంగానే అసలు చాలా అందరిని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ అందరూ బెనిఫిట్ అయ్యి చాలా విషయాలు నేర్చుకుంటారు అనేసి. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం డ్రీమ్ రీకాల్. ఈ డ్రీమ్ రీకాల్ ప్రొసీజర్ మనం చేసుకోవచ్చు. డైలీ ఇప్పటి వరకు మనం ఏం చేసుకుందామంటే ఒక టిప్. మనము ఈ రోజు నుంచి కళలు గుర్తు పెట్టుకుంటున్నాము అన్న థాట్‌ని ఈరోజు మనం ఆ ఒక్క చిన్న గింజని మనం మైండ్‌లో పెట్టేసుకుందాం. మన కళల్ని ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మనం నెమ్మదిగా నేర్చుకుందాం. కానీ ఈ విత్తనం మాత్రం ఈ రోజు నాటుకుందాం గట్టిగా. కళల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అన్నప్పుడు ఎందుకు మిస్ చేయాలి మనం ఆ ఛాన్స్‌ని? ఖచ్చితంగా మనం కళలు గుర్తుపెట్టుకుందాం. అందరికీ కళలు ఖచ్చితంగా వస్తాయి ఆర్ఏఎం స్టేజ్‌లో. సో వాటిని గుర్తుపెట్టుకుందాము. దాని నుంచి నేర్చుకుందాము. సో ఆ విత్తనం ఈరోజు నాటుకుందాము ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మనం అది గట్టిగా అనుకుంటామో ఆటోమేటిక్‌గా మనకు ఆ టెక్నిక్స్ కూడా వస్తుంటాయి. అవి నేర్చుకుంటూ కూడా ఉంటూ ఉంటాము. ఓకే. సో ఇప్పుడు మనం ఆస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీర యానం గురించి ఒక చిన్న ప్రాక్టికల్ సెషన్ చేద్దాం. సూక్ష్మ శరీరయానం అంటే ఐడియా ఉందా అండి అందరికి? అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. మన సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ బాడీని ఆస్ట్రల్ బాడీ ప్రొజెక్షన్ అంటామనమాట. ఆస్ట్రల్ బాడీ ప్రొజెక్షన్ బయటకి వచ్చి మనం దాని నుంచి విత్
మనం చూడగలుగుతాము. దాన్ని మనం ఇంకో ప్లేస్‌కి మనం దాన్ని డైరెక్ట్ చేసి అనుకున్న ప్లేస్‌కి మనం వెళ్ళగలిగి, అది చూడగలిగి, అక్కడి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలాంటివన్నీ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ద్వారా మనం చేయగలుగుతాము. సో, ఈ ప్రాక్టికల్ అందరం చక్కటి మెడిటేషన్‌లో కూర్చుందాము. నేను కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడానికి ట్రై చేద్దాము. అయిపోయిన తర్వాత ఒక క్విక్‌గా ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్‌పీరియన్సెస్ తీసుకొని అసలు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎలా ఉంటుంది అనే ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం. ఓకేనండి? సో, కంప్లీట్‌గా పడుకోగలిగిన వాళ్ళు అంటే లయింగ్ డౌన్ పొజిషన్‌లో కంఫర్ట్ ఉంటే అలాగా, లేకపోతే కూర్చోవడం కూడా కంప్లీట్ రిలాక్స్డ్ పొజిషన్‌లో కూర్చోవాలండి. ఆస్ట్రల్ ప్రొజెక్షన్‌కి బాడీకి ఎటువంటి ప్రెషర్ కూడా లేకుండా, రిజిడ్‌నెస్ లేకుండా చాలా రిలాక్స్డ్ పొజిషన్‌లో కూర్చోండి. లేదా లై డౌన్ పొజిషన్‌లో ఉండొచ్చు. అందరికీ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుందని చాలా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఇన్‌స్ట్రక్షన్స్ చక్కగా ఫాలో అవుతూ, బాడీని, మైండ్‌ని అంతా రిలాక్స్ చేస్తూ అందరం ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్‌ని ఈరోజు ట్రై చేద్దాం. ఫస్ట్ గట్టిగా సంకల్పించుకుందాము. మనకి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అవుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను ఈరోజు. ఎంత గట్టిగా అనుకుంటామో, ఎంత గట్టిగా నమ్ముతామో, మనం అంత గట్టిగా దీన్ని సాధించగలుగుతాం. సో, మంచిగా చక్కగా సంకల్పించుకుందాము. ఈరోజు నేను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నాను. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఫుల్ రిలాక్స్డ్ పొజిషన్, ఐదర్ లయింగ్ డౌన్ కానీ మంచిగా రిలాక్స్డ్‌గా కూర్చొని కానీ ఒక 3 డీప్ బ్రీత్స్ 3 సార్లు దీర్ఘ శ్వాసని గాలి తీసుకొని, మొత్తంగా గాలి తీసుకొని పూర్తిగా గాలిని వదిలేయండి. 3 సార్లు డీప్ బ్రీదింగ్ చేసి తర్వాత మన రెగ్యులర్ ఆనాపానసతి అంటే మన నార్మల్ రెగ్యులర్ బ్రీత్ ప్యాటర్న్. న్యాచురల్‌గా జరిగే శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉందాం. బెడ్‌షీట్ కప్పుకోవచ్చా అని అడిగారండి. సో, అంత కంఫర్ట్ జోన్‌లో మోస్ట్‌లీ నిద్రలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు డిస్కంఫర్ట్ లాగా ఉంటే బెడ్‌షీట్ లేకుండా కప్పుకోవచ్చండి, పర్లేదు. బాడీని పూర్తిగా రిలాక్స్ చేస్తూ నెమ్మదిగా శరీరం అంతా ఒక రిలాక్సేషన్ వేవ్ పాస్ చేద్దాం. శరీరం తల భాగం నుంచి కాళ్ళ వరకు ప్రతి ఒక్క పార్ట్‌ని రిలాక్స్ చేస్తూ ఎటువంటి రిజిడిటీ లేకుండా
చక్కగా రిలాక్స్ అవుతూ ముందుగా మన తల భాగాన్ని గమనిద్దాం. నుదురు భాగంని నెమ్మదిగా చెవులు, బుగ్గలు, ముక్కు, గడ్డం, మెడ నెమ్మదిగా పైనుంచి కిందకి ప్రతి ఒక్క సెల్ని రిలాక్స్ చేస్తూ ఎనర్జీస్ని నెమ్మదిగా ఎనర్జీ వేవ్స్ని స్లోగా కిందకి పాస్ చేస్తూ ఎవ్రీ సెల్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. కంప్లీట్గా విశ్రాంతి స్టేజ్లోకి వెళ్తుంది. మెడ భాగం నుంచి నెమ్మదిగా భుజాల దగ్గరికి, చేతులు, నడుం పై భాగం, నడుం కింద భాగం, చెస్ట్, అబ్డామెన్, కాళ్ళు నెమ్మదిగా పూర్తి శరీరం రిలాక్స్ అవుతూ ఉంది. మనం మన బాడీని ఎంత చక్కగా రిలాక్స్ చేయగలిగితే అంత వేగంగా మనం మన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయగలుగుతాం. ఎక్కడ పట్టేసినట్టుగా లేకుండా, ఏమి ఇబ్బంది లేకుండా పూర్తిగా బాడీని విశ్రాంతి స్టేజ్లోకి తీసుకెళ్దాం. అబండెంట్ ఎనర్జీ, చక్కటి ఎనర్జీ ఫ్లో మీ సహస్రారం నుంచి పూర్తి బాడీలోకి పాస్ అవుతుంది. ఎంతో చక్కటి ఎనర్జీస్, చల్లటి తరంగాలు మన బాడీలో ఎవ్రీ సెల్, ఎవ్రీ పార్ట్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ యొక్క గైడింగ్ మాస్టర్స్ హెల్ప్ తీసుకుంటూ, మీకు ఇష్ట దైవం కానీ, మీకు నచ్చిన ఏంజల్స్ని కానీ, మీకు ఎంతో ప్రియమైన గురువులను కానీ తలుచుకొని మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. మన గైడింగ్ మాస్టర్స్ని మనకి హెల్ప్ అడుగుతూ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి పూర్తి సహకారాన్ని వాళ్ళ నుంచి కోరుకుందాం. ఎంతో చక్కటి ఎనర్జీస్ మనలోంచి పాస్ అవుతుంది.
సృష్టిలో నుంచి అనంతమైన విశ్వశక్తి మన సహస్రారంలో నుంచి లోపలికి పాస్ అవుతున్నాయి. బాడీ అంతా చల్లటి తరంగాలతో నిండిపోయి ఉన్నాయి. గైడింగ్ మాస్టర్ సహాయంతో ఎంతో చక్కటి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మన బాడీ అంతా చక్కటి వైబ్రేషనల్ స్టేట్లోకి వెళ్తున్నాము. ఈ వైబ్రేషన్స్ని నెమ్మదిగా పెంచుతూ వెళ్ళండి. హెడ్ నుంచి టో వరకు, తల భాగం నుంచి కాలి భాగం వరకు ప్రతి ఒక్క సెల్ పూర్తి వైబ్రేషనల్ స్టేట్లోకి వెళ్తుంది. ఎనర్జీస్ చాలా పెరుగుతున్నాయి. కంప్లీట్ వైబ్రేషనల్ స్టేట్లోకి వెళ్తున్నాము. ఇంకా వైబ్రేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. చాలా పెరుగుతున్నాయి. ఎంతో చక్కటి వైబ్రేషన్స్ పూర్తి బాడీలో అన్ని సెల్స్ వైబ్రేషన్లో ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్ని మీరు ఎంత చక్కగా ఫీల్ అవ్వగలుగుతారో అంత చక్కగా మన ఆస్ట్రల్ బాడీని ఇప్పుడు మనం నెమ్మదిగా బయటకి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. దీనికి ఒక చక్కటి టిప్ మీకు చెప్తానండి. ఇప్పుడు మీ ఎదురుంగా పైనుంచి ఒక రోప్, మీ ఎదురుంగా ఒక దారం, ఒక తాడు మీ ఎదురుంగా వేలాడదీసి ఉంది. మీరు మీ ఎదురుగా చక్కటి తాడుని ఊహించుకోండి. అందరూ మీరు ఆ తాడుని చూడగలుగుతున్నారు. మన బాడీ అంతా పూర్తి వైబ్రేషనల్ స్టేట్లో ఉంది. మన ఫిజికల్ బాడీని అంటే మన శరీరంని ఏమాత్రం కదపకుండా మన సూక్ష్మ శరీరం ద్వారా ఇప్పుడు మనము ఆ తాడుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. మన శరీరంని ఏమాత్రం కదపకుండా ఈ వైబ్రేషన్స్ని మరీ ఎక్కువగా, ఇంకా మరింత ఎక్కువగా పెంచుతూ మన సూక్ష్మ శరీరం ద్వారా మన ఎదురుగా వేలాడుతున్న ఆ తాడుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరాన్ని కొంచెంగా కదపడానికి నెమ్మదిగా చేతుల్ని, నెమ్మదిగా కాళ్ళని, సూక్ష్మ శరీరాన్ని కదపడానికి ప్రయత్నిద్దాము. ఈ తాడుని పట్టుకొని నెమ్మదిగా మన సూక్ష్మ శరీరాన్ని మన బాడీ నుంచి వేరు చేయడానికి ఆ తాడుని పట్టుకొని లెగిచే ప్రయత్నం చేయండి. ఎంత చక్కగా ఎనర్జీస్ని రేస్ చేసుకొని ఆ తాడుని పట్టుకొని ముందుకు లెగుస్తాము. మన సూక్ష్మ శరీరం మన శరీరానికి వేరుగా అవుతుంది. ఎస్ మనందరం ఇది చేయగలుగుతున్నాము. అందరూ చక్కటి ఎనర్జీ స్టేట్లో ఉన్నారు. ఎంతో మంది ఆస్ట్రల్
మాస్టర్స్, డివైన్ మాస్టర్స్ ఇక్కడ అందరూ మనతో పాటు ఉన్నారు. మనందరికీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి ఎంతో చక్కటి సహకారాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 2 ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయం చేస్తున్నారు. వాళ్ళ సహాయంతో వైబ్రేషన్స్ని మరింతగా పెంచుకొని మన సూక్ష్మ శరీరాన్ని సపరేట్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాము. ఎస్, ఇంకొంచెం వైబ్రేషన్స్ని పెంచండి. ఎస్, వెరీ గుడ్. అందరిలో చక్కటి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే మీ శరీరం సూక్ష్మ శరీరంతో వేరుగా మీరు చూడగలుగుతున్నారో, మీ చుట్టూ అంతా ఏం చూస్తున్నారు అదంతా క్లియర్గా గమనించండి. మిమ్మల్ని మీరు చక్కగా చూసుకోగలుగుతారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి మీరు ప్రయాణం చేయగలుగుతారు. మీరు చక్కటి వరల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారా? ఎంతో చక్కటి పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటున్నారా? కైలాసానికి వెళ్దాం అనుకుంటున్నారా? ఏదైనా కూడా మనస్ఫూర్తిగా వెళ్ళాలి అని కోరుకోగానే మీ సూక్ష్మ శరీరం ద్వారా మీరు ఆ ప్లేస్కి చేరుకోగలుగుతారు. ఎంతో చక్కటి ఎక్స్పీరియన్స్ని మీరు రియల్గా ఫీల్ అవ్వగలుగుతారు, చూడగలుగుతారు. ఎస్, వెరీ వెరీ గుడ్. పూర్తి ఎరుకతో, ఎంతో చక్కటి ఎనర్జీస్తో ఇప్పుడు మీ సూక్ష్మ శరీరం ద్వారా మీరు చుట్టూ ఏముందో క్లియర్గా గమనిస్తూ ఉండండి. ఎంత న్యాచురల్గా మీ ప్రెజెన్స్ అక్కడ ఉందో, మీ సూక్ష్మ శరీరం యొక్క సెన్సేషన్స్ కానీ, మీ చుట్టూ ఉన్న ప్లేసెస్ కానీ మీరు ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నారో, ఎవ్రీ మైన్యూట్ థింగ్, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పూర్తిగా గమనిస్తూ ఉండండి. పూర్తిగా లీనమైపోండి.
Last 5 minutes. ఎంత చక్కగా మనం ఆ సిట్యుయేషన్లో ఉంటామో, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామో, మన సూక్ష్మ శరీరానం అంత చక్కగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏమి చూడాలనుకున్నా, మనం అనుకున్న మరుక్షణం అక్కడ ఉంటాము. లాస్ట్ 3 minutes మరింత డీప్గా, మరింత లోతుగా డీపర్ అండ్ డీపర్ మన ఎనర్జీస్ని మెయింటైన్ చేస్తూ, పూర్తి ఎరుకతో, పూర్తి అవేర్నెస్తో లాస్ట్ 2 minutes ఇప్పుడు నెమ్మదిగా మనం తిరిగి మన బాడీలోకి వచ్చే ప్రయత్నం చేద్దాము. ఎవ్వరు కూడా తమ బాడీస్ని ఫాస్ట్గా కదపకండి. చాలా నెమ్మదిగా మన శరీరంలోకి తిరిగి వద్దాము. ముందుగా మన కాలి బొటన వేలుని నెమ్మదిగా కలుపుతాము. మన శరీరంలో భాగాన్ని ఏమాత్రం కొంచెం కదిపినా కూడా వెంటనే సూక్ష్మ శరీరం తిరిగి వచ్చేస్తుంది. నెమ్మదిగా కాళ్ళని, పాదాలని, చేతి వేళ్ళను కదుపుదాము. నెమ్మదిగా మన శరీర ఎరుకలోకి వస్తాము. అందరూ నెమ్మదిగా ఎరుకలోకి వస్తున్నారు. శరీరాన్ని, కాళ్ళని, వేళ్ళని నెమ్మదిగా కదుపుతూ పూర్తి ఎరుకలోకి వచ్చేసాము. వెరీ గుడ్ అండి. చక్కగా అందరూ 2 చేతుల్ని రబ్ చేసి కంటి మీద పెట్టుకుని చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది. సో క్వశ్చన్ ఆన్సర్స్ కి వెళ్దామా మ్యామ్? ఎస్ అండి. ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఫాస్ట్ గా మనము వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మనము విందాము. నాకైతే కళ్ళు మూసుకొని చూసినప్పుడైతే చక్కటి ఎనర్జీస్ కనిపించాయండి. చాలా మందికి చక్కటి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినట్లు నాకు తెలిసింది. మరైతే ఎవరు ముందుగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారో చూద్దామండి. ఎస్ మ్యామ్. శ్రీరాములు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీరాములు గారు. మేడం నాకు ఇప్పుడైతే రాలేదు కానీ మార్నింగ్ అయితే వచ్చింది కానీ ఇప్పుడైతే ఏం రాలేదు మేడం. హ్యాండ్ రేస్ చేసింది. ఓకే ఓకే. ఇందాక చేశాను మేడం. ఓకే ఓకే, పర్లేదండి. యా, ఇప్పుడు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నారండి? ఎస్ మ్యామ్. సిహెచ్ఎన్ఆర్ నిహిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి. కొంచెం వాయిస్ క్లియర్ లేదండి. ఓ వెరీ గుడ్ అండి. సూపర్ అండి. మీరు చాలా రియల్ గా కంప్లీట్ గా సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ చేయగలిగారండి. అలాంగ్ విత్ ద స్మెల్ మీరు ఆ సిచ్యువేషన్ ని లివ్ చేయగలిగారు. అయ్యో, కంట్రోల్ ఏం లేదండి. అది మనం ఆ ఎక్స్పీరియన్సెస్ ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి. మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. చాలా చక్కగా మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయగలిగారు. ఫస్ట్ మనం దాంట్లో ఆ పాజిటివ్ ని తీసుకొని మనం ఎంకరేజ్ చేసుకుందాము. చాలా చక్కగా చాలా డెప్త్ లోకి వెళ్ళి మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయగలిగారు. అందరూ మేడం కి క్లాప్ చేయండి. వెరీ గుడ్ అండి. మనం దీన్ని మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా 1-to-1 డిస్కస్ చేద్దాము. వెరీ గుడ్. చాలా చక్కటి ఎక్స్పీరియన్సెస్ రియల్ గా ఫీల్ అవ్వి దాన్ని చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ ని. ఇంకెవరైనా చెప్దాం అనుకుంటున్నారండి? మధు డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ హలో మేడం, నమస్తే నమస్తే అండి, చెప్పండి. చాలా క్లాసెస్ వీటికి అటెండ్ అయ్యాను కానీ థర్డ్ ఐ యాక్టివేషన్ అవన్నీ కూడా శివ సార్వి అన్ని అయ్యాను. ఎప్పుడు ఏమీ లేదు. ఈరోజు ఫస్ట్ టైం నాకు ఈ హ్యాండ్స్ చేతులు నాకు తెలియక వైబ్రేషన్ మీరు చెప్పేటప్పుడు వైబ్రేషన్ మీరు ఒకసారిగా హ్యాండ్స్ ఆటోమేటిక్ పైకి పెట్టలేదు. హ్యాండ్స్ తో వైబ్రేషన్, హ్యాండ్స్ బాడీలోంచి అట్లాగే బయటికి వెళ్ళేదానికి ఏదో వస్తుంది, వెళ్ళాలి ఉంది కానీ పోలేకుంది. మీరు ఇంటికి కదిలినా కానీ మళ్ళీ వచ్చేటట్టుగా అక్కడే షేక్ అవుతుంది. తల వెంట్రుకలు, మోహం, చేతులు ఆటోమేటిక్ గా కాళ్ళ మీద పెట్టుకోండి పైకి లేస్తున్నాయి మేడం. వెరీ గుడ్ అండి. ఆ వైబ్రేషన్స్ ని ఎప్పుడైతే మనం ఇంకా మరింతగా పెంచి, ఇప్పుడు నేను ఏదైతే తాడు మీ ఎదురుగా ఊహించుకోమన్నానో ఆ వైబ్రేషన్స్ ని ఇంకా పెంచి ఆ తాడును పట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో అప్పుడు మనం దానికి ఇంకా సహకరిస్తాం అన్నమాట బయటికి రావడానికి. తక్కువనే వెళ్ళి పట్టేసుకుంటుంది ఆ తాడుని. మనం ఆ తాడుని పట్టేసుకొని ప్లే చేసేయాలన్నమాట. అప్పుడు బాడీ సపరేట్ అయిపోతుంది. ఒక్కటే టిప్ నేను ఈరోజు చెప్పింది. ఆ టిప్ ద్వారా బిగినర్స్ కి ఈజీగా అవుతుంది అనేసి. సో ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి మనం హెల్ప్ చేయడానికి. మీరు చక్కగా వైబ్రేషన్స్ ని, ఆ మూమెంట్స్ ని ఫీల్ అవ్వారండి.
చాలా బాగా ఈ రోజు అసలు చాలా అనిపించింది మేడం. అంటే నేను ఈ రోజు క్లాస్ కూడా ఇక్కడ కావల్లో వెళ్ళాను. అక్కడ అడిగాను, నేను థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ హాస్టల్ ట్రావెలింగ్ కానీ అవన్నీ నాకు ఏం రావట్లేదు, బట్ నాకైనా హ్యాపీగా ఉంది, నాకు మెడిటేషన్ చేసుకుంటున్నాము అని చెప్తే, అవి మీరు ప్రీవియస్ జన్మలో అవన్నీ అయిపోయి ఉంటాయి, ఇప్పుడు ఏమో ఒకవేళ మేబీ అంటే ఓకే పర్లేదు మాస్టర్ అని చెప్పొచ్చాము. మీ క్లాసు వింటూ ఉన్నాము. ఇంకా ఈరోజు కొద్దిగా వైబ్రేషన్. చాలా థ్యాంక్స్ అండి. చాలా మనము ఇప్పుడు అది స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వారు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా దాన్ని మనం ఎనర్జీస్ పెంచుకొని చేస్తే చక్కగా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జరుగుతుందండి. గ్రూప్ ఎనర్జీస్ కానీ ఈ రోజు ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మందికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ అయ్యాయి. నాకు చాలా 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 బాగుంది అందరి ఎక్స్పీరియన్సెస్ చూస్తూ ఉంటే. వెరీ గుడ్ అండి మధు గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరు చెప్దాం అనుకుంటున్నారు? ఇంకొకరు షేర్ చేయండి. ఎస్ మ్యామ్, జగన్నాథ గుప్తా గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే అండి మేడం, చాలా బాగుందండి. కొత్త ఒక అద్భుతాన్ని ఇప్పుడు ఒక అనుభవంలోకి తీసుకున్నట్టుగా అయింది. అయితే మేడం మీరు చెప్పింది ఇది ఇంకా బాడీ ఇంకా తాడైతే అందుకోలేకపోయాను. చేతులలో వైబ్రేషన్ అంతా బాగా వచ్చింది, లోపల మాంసం కూడా కదిలిపోతుంది, కంప్లీట్ మొత్తం మాంసం కదిలిపోతుంది, కానీ ఇంకా తాడు అందుకోలేకపోయాను. కానీ టెక్నిక్ ఆ టిప్ అనేది అబ్బా అద్భుతం అండి. వెరీ మేడం గుడ్. ఇంకా ఫర్దర్ గా ప్రాక్టీస్ చేయడానికి మాకేమైనా ఎలాగా ఇప్పుడు ఇంకా మనకు 3-4 రోజులు ఉంది ఇప్పుడు మనకి క్లాసెస్. చెప్తారండి టిప్స్ మనకి. ఇంకా దీంట్లో సబ్జెక్ట్ మనం తెలుసుకుంటూ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనము ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఖచ్చితంగా అవుతుందండి. మనకి ఆ లోపల ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది మెయిన్ అండి. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జరగాలి అంటే చెప్పాను కదా ఇందాక, మనము కళలు గుర్తుపెట్టుకోవాలనే విత్తనాన్ని మనం నాటాము. ఇంకోటి దృఢంగా చాలా గట్టిగా మనం అందరం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాల్సిందే అనే గ్రూప్ గా అందరం కలిసి సంకల్పించుకుందాము. ఆల్రెడీ వైబ్రేషన్స్ వచ్చిన వాళ్ళు ఇంకా చక్కటి ప్లేసెస్ కి వెళ్ళి చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. స్టార్ట్ అవ్వని వాళ్ళందరికీ వైబ్రేషన్స్ వచ్చి ఆ బాడీని బయటకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ టెంపో మెయింటైన్ చేద్దామండి. వెరీ గుడ్ అండి. తప్పకుండా మేడం, అద్భుతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ యూ అండి. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ మ్యామ్ ఇంకొకటి తీసుకుందామా, ఎండ్ చేసుకుందామా? ఇంకెవరైనా షేర్ చేయాలని ఉందండి? ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకటి తీసుకుందామండి, పర్లేదు. ఓకే మేడం. పద్మజ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. ఎస్ మేడం, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి హాస్టల్ ట్రావెలింగ్. అసలు బాడీ వైబ్రేషన్స్ ఇప్పటికి కూడా తగ్గలేదు, అసలు అదే ఫీల్ అన్నట్టుగా ఉంది. వెరీ గుడ్ అండి. చెప్పడం, ఆ రోప్ పట్టుకోవడం, అసలు బాడీ చాలా తెలుస్తుంది. బాడీలో ఇంకోటి అది అదొక కనిపిస్తుంది, పట్టుకోవడము, పైకి లెగడము అంతా కాన్షియస్ అన్నట్టుగానే తెలుస్తుంది క్లియర్ గా. ఇంతకు ముందు కూడా చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి, ఇవాళ మటుకు ఇంకా చాలా బాగుంది, చాలా ఎనర్జీగా ఉంది. అసలు మెయిన్ బాడీ చాలా ఎనర్జీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. వెరీ గుడ్ అండి. అందరు చక్కటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. చాలా చక్కటి ఎనర్జీస్ ఉన్నాయి. అందరూ చాలా మంచిగా ఫుల్ హోల్ హార్టెడ్ గా ప్రయత్నించారు. అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సౌమ్య గారు చెప్పండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ క్లాస్. మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరు చాలా డీప్ గా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతమైన మెడిటేషన్, అలాగే ఎంతో గొప్ప జ్ఞానాన్ని మాకు అందించారు కళల గురించి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. మళ్ళీ రేపటి నుంచి అయితే 9 o'clock మాస్టర్స్. అందరూ 9 o'clock కల్లా అటెండ్ అవ్వండి.
సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు టీం అందరికి, ప్రబోధ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఎస్. సో ఎస్ మాస్టర్స్, మళ్ళీ రేపు ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. అందరికి గుడ్ నైట్. అలాగే ధ్యానం చేయండి, ఇంకా అద్భుతంగా కొత్త కొత్త జ్ఞానాన్ని, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ని అందరము మనము చూద్దాము, చేద్దాము, అందరికి షేర్ చేద్దాము. కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం మాస్టర్స్. బాయ్. అలాగే ఇంకో ఒక నోటిఫికేషన్, రేపు 9ంటికే క్లాస్ స్టార్ట్ అవుతుంది, 9 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ రేపు ఎక్స్టెండ్ అయింది కాబట్టి రేపటి నుంచి క్లాస్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా 9 o'clock అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రబోధ్ గారు. అలాగే లైట్ వర్కర్స్ టీం మొత్తానికి థ్యాంక్ యూ చెప్పుకుందాము. మంచి ప్లాట్ఫామ్ మనకి ఇంట్లోనే ఉండి ఇంత గొప్ప గొప్ప సెషన్స్ మనకు చేయడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి లైట్ వర్కర్స్ టీం కి, ప్రబోధ్ గారికి, సుష్మా మేడం కి, సంతోష్ గారికి అందరికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. అలాగే మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన పత్రి గారికి థ్యాంక్ యూ చెప్తూ ఈరోజు సెషన్ ని ఎండ్ చేద్దాం మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్ మాస్టర్స్.